ఆయన ఎక్కడున్నాడు అన్నది కాదు ప్రధానం. మీరు ఆర్తితో పిలిస్తే వినడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అంతే, అనంతమైనటువంటి వస్త్రాలు వచ్చేసాయి. అందుకని భగవానుడు సర్వకాలముల యందు సిద్ధంగా ఉంటాడు ఆ ఆర్తికి. ఆ ఆర్తికి అంతు లేదండి. నిజానికి భాగవతుల ఆర్తికి ఒక హద్దు ఉంటుంది. ఏదో ఇంత స్థితి అని ఉంటుంది. ఆ వెంటనే ఏదో కోపం వస్తుంది. ఎంత భక్తులకి కూడా రామదాసు గారంతటి వాడు ఎవడబ్బా సొమ్మా నీ కులుకూచూ తిరిగేవు రామచంద్ర అన్నారు. కానీ పరమేశ్వరుడి ఆర్తి ఇంకా ఇంకా మెట్లు దిగిపోతారు ఆయన. ఎంత మెట్లు దిగిపోతారంటే మీకు ఒక్క ఉదాహరణ చెప్తాను. పురంధరదాసు గారిని ఒక భక్తుడు ఉండేవాడు. ఆయనకి ప్రతిరోజు చంద్రభాగా నది ఒడ్డున ఉండగా బాగా ముసలివారు అయిపోయారు. పండరీపురంలో ఉండేవారు. పాండురంగడికి సుప్రభాతం చేస్తుంటే వెళ్లి దర్శనం చేసుకోవడం ఆయనకు అలవాటు. ఆయన దగ్గర శిష్యుడు ఉండేవాడు అప్పన్న అని. ఈయన ప్రతిరోజు పాపం పుండరీకుడు వృద్ధుడైపోయాడు కదా అని చెప్పి పురంధరదాస్ గారి కోసమని వేడి నీళ్లు తెచ్చి పెట్టేవాడు. ఆ వేడి నీళ్లు స్నానం చేసి వెళ్లేవారు. ఓ రోజున ఈ అప్పన్న ఎందుకో వేడి నీళ్లు తేవడం ఆలస్యమైంది. ఆయన ఎటో వెళ్ళాడు. సుప్రభాతానికి వేళ మించిపోతోంది. అప్పన్న అప్పన్న అని అరుస్తున్నారు. అయ్యో అరుస్తున్నాడు, పాపం నా దగ్గరికి రావాలని ఆర్తి పొందుతున్నాడని పరిగెత్తుకుని వెళ్ళి ఆ పాండురంగడే వేడి నీళ్లు తెచ్చి అక్కడ పెట్టాడు. పెడితే ఇంతసేపు ఎక్కడికి పోయావురా వేడి నీళ్లు ఇవ్వకుండా జుత్తు పట్టి వంచి వీపు మీద ఒక్క దెబ్బ కొట్టారు. కొడితే వీపు తడువుకుంటూ వెళ్ళిపోయాడు మహానుభావుడు. ఈయన వేడి నీళ్లు స్నానం చేసి పాండురంగడి దర్శనానికి వెళ్ళారు. వీపు వాచిపోయి ఇంత పెరిగిపోయి ఉంది. మహానుభావుడు యోగులు దర్శనం చేద్దామంటే దొరకని వాడిని జుత్తు పట్టి వంచి వీపు మీద కొట్టేశారు భక్తులు. కొట్టేస్తే ఇక్కడ దెబ్బ తగిలి వాచిపోయింది. ఏమిటి పాండురంగడికి వీపు వాచిపోయిందని అర్చకులు ఆశ్చర్యపోతున్నారు తలుపులు తెరిచి. అప్పుడు నన్ను పురంధరదాసు కొట్టేశాడయా వేడి నీళ్లు పట్టుకెడితే అన్నారు. అయ్యో స్వామి అప్పన్న. ఆ తర్వాత అప్పన్న వచ్చాడు. వస్తే ఎరా ఇంతసేపు ఎక్కడికి పోయావు, ఇంత ఆలస్యంగా వేడి నీళ్లు పెట్టావంటే అసలు నేను ఎప్పుడు పట్టుకొచ్చాను వేడి నీళ్ళు అన్నాడు. ఈ పాశురంలో గోదాదేవి అంటుంది, మాకన్నా ముందుగా వచ్చి వ్రతాన్ని చేసి సుఖస్వరూపమైనటువంటి పరమాత్మ యొక్క అనుభవాన్ని పొందుతున్నటువంటి ఓ తల్లి అని పిలుస్తుంది. కొన్ని పాశురాల్లో పిలిచేటప్పుడు భగవద్ అనుభవాన్ని తమతో పంచుకోవడానికి ఇష్టం లేక ఏకాంతంగా బ్రహ్మానుభవాన్ని పొందాలనేటటువంటి భావన చేత ఒక్కరూ లోపల పడికుని ఉన్నటువంటి గోపికని పిలిచేటప్పుడు అత్త కూతురా అని, పిచ్చి పిల్ల అని సంబోధన చేశారు. కానీ ఇవాల్టి పాశురంలో తల్లి అని పిలుస్తారు. ఆ పిలవడం వెనకాతలే, ఆ సంబోధన వెనకాతలే ఒక పరమ పవిత్రమైనటువంటి వ్యక్తి ఉన్నారు. ఆ ఆళ్వారు గురించి ఇవాళ తల్లి ప్రస్తావన చేస్తోంది. అందుకని మాకన్నా ముందుగానే వచ్చి ఈ వ్రతాన్ని పూర్తి చేసి లోపల భగవదనుభవం అనేటటువంటి సుఖస్వరూపాన్ని పొందుతున్నటువంటి ఓ గోపిక, ఓ తల్లి లేచిరా. పోనీ నువ్వు లేచి రాకపోతే ఆ కవాటమును, ఆ గడియను అడ్డు తీసి తలుపులు తీసి నీ దర్శనమును మాకివ్వకపోయినా కనీసం నీ నోటి వెంట వచ్చేటటువంటి మాట మా చెవులలో పడేటట్టుగా మాట్లాడు. ఆ పరమ పవిత్రమై విశేషమైనటువంటి సుగంధమును వ్యాపింపచేసేటటువంటి తులసిమాలలను కిరీటమునకు చుట్టుకున్నవాడు, ఎటువంటి అర్హత లేకపోయినా వెళ్లి అర్థించినంత మాత్రము చేత పరా అనబడేటటువంటి పరమ పురుషార్థమును మాకు కటాక్షించిన వాడు ఆ నారాయణుడు. అటువంటి నారాయణుణ్ణి అర్థించి మేము ఆ పరా అనేటటువంటి పురుషార్థమును పొంది ఉన్నాం. కాని నువ్వు ఆ రామచంద్రమూర్తి చేతిలో హతుడై మృత్యువుని పొందినటువంటి కుంభకర్ణుని యొక్క నిద్ర ఆయన మరణించేటప్పుడు నీకు ఇచ్చాడా అన్నట్టుగా ఆ నిద్ర కన్నా ఎక్కువ నిద్రని పొంది ఉన్నావు. ఆ నిద్ర నుండి లేచి ఒక్కసారి తెలివి తెచ్చుకుని బహిర్ముఖురాలవై బయటికి వచ్చి మాతో మాట్లాడు అని ఇవాళ ఆ గోపికని పిలుస్తారు. కానీ ఈ పాశురంలో పిలిచేటప్పుడు చాలా పరమ పవిత్రమైనటువంటి ఒక మూర్తిని ప్రస్తావన చేస్తున్నారు. మీకు ఆ గోపికల్ని నిద్ర లేపడంలో వైష్ణవ సాంప్రదాయంలో లోపల 12 ఆళ్వారులు ఉన్నటువంటి ఆలయమునకే పూర్తి మర్యాదతో కూడినటువంటి ఆలయంగా భావిస్తారని, అందుచేత 12 ఆళ్వార్లు కాకపోయినా అందులో ఒక ప్రమాణము చేత 10 మందిని ప్రధానమైనటువంటి ఆళ్వారులుగా సేవించేటటువంటి అలవాటు ఉందని, ఆ 10 మంది ఆళ్వారులనే 10 పాశురముల ద్వారా 10 మంది గోపికలుగా నిద్రలేపుతోందని ఒకరోజు పాశురంలో విజ్ఞాపన చేసి ఉన్నాను.
ఇవాళ తల్లి ప్రస్తావన చేస్తున్నటువంటి ఆళ్వారుల పేరు నమ్మాళ్వార్. వీరిని వైష్ణవ సాంప్రదాయంలో చాలా విశేషమైనటువంటి గౌరవాన్ని పొందినవారాయన. ఆ నమ్మాళ్వారి యొక్క చరిత్ర చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. నిజంగా అసలు నమ్మాళ్వార్ అన్న ఒక్క సబ్జెక్టు మీద మాట్లాడడానికి ఒక వారం రోజులు పడుతుంది, అంత గొప్ప ఆళ్వార్ ఆయన. ఎందుచేత అంటే మధుర కవి అని వేరొక ఆళ్వారు ఉన్నారంటే ఆయన్ని 10 మంది ఆళ్వారులలో చేర్చలేదు, 12 ఆళ్వారులలో చేర్చారు. ఆండాళ్ళని, ఆ తర్వాత మధుర కవిని. ఆ మధుర కవి ఆళ్వారు ఉత్తర భారతదేశంలో ఉన్నారు ఒకప్పుడు. ఉన్నప్పుడు అయోధ్య పట్టణంలో ఉండగా ఒక రోజు రాత్రి ఆయన తన కుటీరంలోకి వెళ్లబోతూ ఆకాశం వంక చూశారు. చూస్తే ఆకాశంలో ఏదో వింతైనటువంటి కాంతి కనపడింది. బహుశా పక్క ఊరేదో కాలిపోతోంది అనుకున్నారు ఆయన. ఆ మరునాడు మళ్ళీ తన కుటీరంలోకి వెళ్లబోతూ ఆకాశం వంక చూశారు. ఏదో దివ్యమైనటువంటి కాంతి కనపడింది. ఏంటి కాంతి నిన్న కనపడింది, ఇవాళ కనపడిందని ఆ కాంతి చేత ఆకర్షింపబడ్డారు. అసలు ఈ కాంతి ఏదో తెలుసుకోవాలని బయలుదేరారు. బయలుదేరితే రాత్రిపూట ప్రయాణం చేస్తుండేవారు. ఆ కాంతిని అనుసరించి పగటిపూట ఆ వెళ్లడంలో అనేకమైనటువంటి క్షేత్రాల దర్శనం చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అలా వెళ్ళగా 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 చివరికి దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి శ్రీరంగం దగ్గర ఉన్న ఒక ఊరు చేరుకున్నారు. చేరుకున్న తరువాత ఇంకా కాంతి కనపడడం మానేసింది. ఆయన ఆశ్చర్యపోయారు. ఏమిటిది, ఇప్పటి వరకు కనపడినటువంటి కాంతి ఇంకా కనపడలేదు, ఈ ఊరు వచ్చిన తరువాత మానేసిందని అటుగా వెళ్ళిపోతున్న ఒక వృద్ధుణ్ణి పిలిచి ఆయన అడిగారు, మీ ఊళ్ళో చూడవలసిన వింతలు ఏమైనా ఉన్నాయా అని అడిగారు. అడిగితే ఆయన అన్నారు, వింతలలోకెల్లా వింత ఒకటి ఉందయా. తల్లి కడుపు నుంచి పుట్టిన దాదిగా ఈనాటి వరకు పాలు కాని ఏదీ తాగనివాడు, ఆనాటి నుంచి ఈనాటి వరకు చింత చెట్టు తొర్రలో ఉండి అనుష్ఠానము చేసుకుంటున్నవాడు, బ్రహ్మానుభవమును పొందినవాడు ఒక మహాపురుషుడు ఉన్నాడు మా ఊళ్ళో. ఆయన అదిగో చింత చెట్టు యొక్క తొర్రలో ఉన్నారు, వెళ్ళి చూడమన్నారు. సరే, ఆయన నడిచి వచ్చి ఆ చింత చెట్టు తొర్రలో ఉన్నటువంటి స్వామిని చూశారు. చూస్తే ఆశ్చర్యం ఏమైందంటే ఆయన వచ్చి ఇలా చూడగానే ఇన్నాళ్ల నుంచి ఆయనకి ఆకాశంలో కనపడుతున్నటువంటి కాంతి ఈ చింత చెట్టు తొర్రలో ఉన్నటువంటి మూర్తిలోకి ఉపసంహారమైనట్లు కనపడింది. ఓహో, నాకు కనపడుతున్నటువంటి దివ్యమైన దీప్తి మహాపురుషుడే అనుకున్నారు. ఆయన అంతర్ముఖులై ఉన్నారు. ఆయన్ని ఎలా బయటికి తీసుకురావాలని ఆలోచించారు. అదే ఆ ఆళ్వారినే ఇవాళ పాశురంలో అమ్మవారు పిలుస్తోంది. అందుకే అంత జాగ్రత్తగా పిలవడం. ఆయన దగ్గరికి వెళ్లి మధుర కవి ఒక రాతిని విడిచిపెట్టారు. ఆ రాయి కింద పడి చప్పుడైంది. ఆ చప్పుడుకి ఆయన మెల్లమెల్లగా బహిర్ముఖులయ్యారు. బహిర్ముఖులైన తర్వాత ఇంత బ్రహ్మజ్ఞానం అనుభవిస్తున్నాడు కనుక ఈయన్ని ఒక ప్రశ్న వెయ్యాలనుకున్నారు. సరే, అది వేదాంతానికి సంబంధించినటువంటి ఒక చిత్రమైనటువంటి ప్రశ్న ఒకటి వేశారు. ఆయన అంతే చిత్రమైన జవాబు చెప్పారు. సరే, ఇప్పుడు నమ్మాళ్వార్ అన్నది సబ్జెక్ట్ కాదు కాబట్టి అంత లోతుగా నేను వెళ్ళడం లేదు. ఆ చిత్రమైన జవాబు విని వెంటనే ఈయన సాష్టాంగం చేశారు. చేసి, నీ వంటి మహాపురుషుడి కోసమే నేను ఇంతకాలంగా వెతుకుతున్నాను, నాకు ఇన్నాళ్లకి గురువు లభించాడు అన్నారు. ఆయన పేరే నమ్మాళ్వార్. ఆయనకే అనేకమైనటువంటి పేర్లున్నాయి. ఆయన్ని శఠకోపులు అని పిలుస్తారు వైష్ణవ సాంప్రదాయంలో. శఠకోపులంటే మనందరికీ శఠమని ఒక వాయువు పట్టుకుంటూ ఉంటుంది. ఆ వాయువు ఎప్పుడు పట్టుకుంటుందంటే తల్లి కడుపులో ఉండగా మనకు ఒకసారి పూర్వజన్మ స్మృతి ఉంటుంది. ఇంతకు ముందు ఎన్ని కోట్ల జన్మలు అనుభవించామో కళ్ళ ముందు ఒక్కసారి సినిమా రీల్ తిరిగినట్టు తిరుగుతూ ఉంటుంది. తిరిగితే ఇన్ని ఉపాధులు పొంది ఇంతమందితో సంబంధం పెట్టుకుని ఇంతమందికి భార్యో భర్తో తల్లో తండ్రో పిల్లాడో పిల్లో అన్నో తమ్ముడో అక్కో చెల్లెలో ఇన్ని సంబంధాలు పెట్టుకున్నా ఎవ్వరి వల్ల నేను ఉద్ధరింపబడలేదు అని ప్రార్థన చేస్తాడు. స్వామి, ఇంకొక అవకాశం ఇయ్యి, నన్ను బయటికి తోసేయి, నేను ఈ మాట నీ పాదములు విడిచిపెట్టనంటాడు. అంటే స్వామి ప్రసూతి వాయువై బయటికి తోసేస్తారు. తోసేస్తే భూమి మీద పడగానే శఠమనేటటువంటి వాయువు వచ్చి పట్టుకుంటుంది. ఈ వాయువు పట్టుకోగానే ఆ పూర్వజన్మ స్మృతి పోతుంది. అందుకని ఆ శఠమునకు అరి కాబట్టి దేవాలయానికి వస్తే శఠారి పెట్టండి అని పెట్టించుకుంటారు. ఆ శఠారి తల మీద పెట్టించుకుంటే మళ్ళీ ఒక్కసారి తాను అసలు ఈ శరీరంతో ఈ భూమండలం మీదకి ఎందుకు వచ్చాడో జ్ఞాపకం వస్తుంది. ప్రయోజనం భగవంతుణ్ణి పొందడానికి వచ్చాననేటటువంటి స్మృతిని పొందడానికి ఆ పాదుకలని శఠారి అన్న పేరుతో పెట్టించుకుంటారు. నమ్మాళ్వారు వారు కూడా తల్లి కడుపులోంచి బయటికి రాగానే అసలు నమ్మాళ్వారు జననమే చాలా చిత్రంగా జరిగింది. ఎందుకంటే క్యారియర్ అనేటటువంటి పేరు కలిగిన తండ్రి గారు
ఆయన భార్యతో కలిసి పిల్లలు లేక ఒక దేవాలయానికి వెళ్ళారు. శ్రీ మహావిష్ణువు యొక్క దేవాలయానికి వెళ్ళి ప్రకటంగా ప్రార్థన చేశారు, నాకు వంశోద్ధారకుడైన కుమారుడు కావాలని. వెంటనే శ్రీ మహావిష్ణువు అక్కడ ఉన్నటువంటి అర్చక స్వామిని ఆదేశించారు. ఆయన నోటి వెంట మాట వచ్చింది, వేరొకరేమిటి, నేనే నీ కడుపున కొడుకుగా పుడుతున్నాను అన్నారు. సరే, దీని వెనకాతలు ఇంకా చాలా పెద్ద కథ ఒకటి జరిగి ద్రవిడ భాషని ఉద్ధరించవలసినటువంటి అవసరం ఒకటి కలిగింది. ఒకనాడు శ్రీమన్నారాయణుడు వరం ఇచ్చి ఉన్నారు అలాగా, అది నమ్మాళ్ళవారితో చేయించాలనుకున్నారు. అనుకుని ఆ తల్లి కడుపున ఆయన ఆవిర్భవించారు. కానీ పుట్టినది మొదలు ఆయన ఎన్నడూ తల్లి పాలు తాగలేదు, ఏడవలేదు, నవ్వలేదు, మాట్లాడలేదు. ఆ పిల్లవాడిని తీసుకుని బెంగబెట్టుకున్నారు తల్లిదండ్రులు. ఏమిటో ఇంత వరం ఇచ్చాడు పరమాత్మ, వీడు తల్లి పాలు తాగడు, శుష్కించిపోతున్నాడు, నవ్వడు, ఏడవడు, మాట్లాడడు, కదలడు, అలా ఉంటాడు. సరే, భగవంతుడిచ్చినటువంటి వరం ఆయనే చూసుకుంటాడనుకున్నారు. 12వ రోజు వచ్చేసింది, అశౌచం తీరిపోయింది. ఆ పిల్లవాడిని తీసుకుని ఆదినాథుడనేటటువంటి పేరు కలిగిన శ్రీ మహావిష్ణువు దేవాలయం ఉంది ఆ ఊళ్ళో. ఆ ఆలయానికి తీసుకెళ్లి ఆ పిల్లవాడిని స్వామికి చూపించి, స్వామి ఈ పిల్లవాడిని ఏమి చేసినా నీదే రక్ష అని అక్కడ ఎదురుగుండా ఓ చింత చెట్టు ఒకటి ఉంటే, ఆ చింత చెట్టు కూడా ఆదిశేషుడు వచ్చేట, నమ్మాళ్ళవారు వారు వస్తున్నారని వచ్చి, అది తన శాఖలతో కొన్ని 100 మందికి నీడనివ్వగలిగినటువంటి చెట్టు. ఆ ఆదిశేషుడే చింత చెట్టుగా వెలిస్తే చెట్టుకు ఉయ్యాల కట్టి అందులో ఆ పిల్లవాడిని పడుకోబెట్టి ఇంక ఈ పిల్లవాడిని మన ఇంటికి తీసుకెళ్లి చేసేది ఇవి కనపట్టలేదని ఆ ఉయ్యాల్లో విడిచిపెట్టి వెళ్ళారు. ఆ పిల్లవాడు మెల్లిగా ఉయ్యాల్లోంచి దిగి ఆ చింత చెట్టు తొర్రలోకి వెళ్లి కూర్చున్నాడు. ఆయన ఎప్పుడూ ఎవరితోనూ మాట్లాడలేదు, అందులో కూర్చుని ఉండేవారంతే. కూర్చుని పుట్టిన దగ్గర నుంచి ఆయన బ్రహ్మానందాన్ని పొందుతూ ఉండిపోయారు. ఇది ఎలా చేశారు, ఎందుకు చేశారంటే మనకి తెలియదు. ఇది మనం నోటితో చెప్పడానికి వాక్కు అందేది కాదు, ఆయన కారణ జన్ములు. అందుకే మిగిలిన ఆళ్వార్ల కన్నా నమ్మాళ్ళవారికి ఒక ప్రత్యేకత ఇస్తారు వైష్ణవ సాంప్రదాయంలో. మిగిలిన వారు ఏదో ఒక ఆయుధము యొక్క అంశ, నమ్మాళ్ళవారికి ఒక్కరికి వైష్ణవ సాంప్రదాయంలో ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవవాచకం ఉంది, ఆచార్య అని పిలుస్తారు ఆయన్ని. ఆయన తిరువాయిమొళి అనేటటువంటి పరమ పవిత్రమైనటువంటి గ్రంథాన్ని ఒకటి ఇచ్చారు. అది ఇంచుమించుగా వేదముల యొక్క సారము అని నమ్ముతారు వైష్ణవ సాంప్రదాయంలో ఉన్నవాళ్ళు. అటువంటి నమ్మాళ్ళవారు పుట్టిన దగ్గర నుంచి చాలా వింతగా ప్రవర్తించడం వల్ల మారన్నని పిలిచారు ఆయన్ని. ఎందుకని అసలు పిల్లాళ్ళ ఆయన పాలు తాగలేదు, పిల్లల్లా ఏడవలేదు, పిల్లల్లా నవ్వలేదు, పిల్లల్లా కదలలేదు, పిల్లల్లా మాట్లాడలేదు, పిల్లల్లా ప్రవర్తించలేదు, అందుకని మారన్నని పిలిచారు. అందరికీ తల్లి కడుపులోంచి బయటికి రాగానే శఠమనే వాయువు వచ్చి పట్టుకుంటుంది. నమ్మాళ్ళవారు వారిని కూడా పట్టుకుందామని శఠమనే వాయువు వచ్చింది. వస్తే పుడుతూనే ఆయన హుంకారం చేశారు. ఆ హుంకారం చూసి ఆ శఠం పారిపోయింది. ఆ శఠము పట్ల హుంకారము చేసిన వారు కనుక ఆయనకి శఠకోపులని పేరు వచ్చింది. ఆయన చింత చెట్టు తొర్రలో కూర్చుని తపస్సు చేస్తున్నప్పుడు పరమప్రీతి చెందినటువంటి ఆదినాథుడనేటటువంటి పేరు కలిగిన శ్రీ మహావిష్ణువు తన మెళ్ళలో ఉన్నటువంటి ఆ వనమాలని తీసి ఆయన మెళ్ళో వేశారు. అందుకని ఆయన్ని వకుళమాలా విరాజితుడు అనేటటువంటి అర్థం వచ్చేటట్లుగా కూడా ఆయన్ని పిలుస్తారు. అందుకని ఇన్ని రకాలైనటువంటి చిత్రములు ఆయన జీవితంలో ఉన్నాయి. ఆ నమ్మాళ్ళవారు వారు ఒక్క మధుర కవితో మాట్లాడారు. ఆయన వచ్చి అక్కడ నిలబడిన తరువాత ఉత్తర భారతదేశం నుంచి ప్రతిరోజు ప్రయాణం చేసి వచ్చి అక్కడ నిలబడిన తరువాత మధుర కవి ఆళ్వార్తో మాట్లాడారు. ఆయన తరువాత అనేకమైనటువంటి గ్రంథాలు రాశారు. అవి సాక్షాత్తుగా వేదముల యొక్క సారమే అందులో నిక్షిప్తము చేశారు అని వైష్ణవ సాంప్రదాయంలో ఉండేటటువంటి పెద్దలందరూ విశ్వసించి అవి ప్రపన్నులకు శరణ్యములు అని విశ్వసిస్తారు. అదిగో అంత పరమ పవిత్రమైనటువంటి ఆళ్వార్ నమ్మాళ్ళవార్. ఇవాళ తల్లి ఆ నమ్మాళ్ళవారిని ఈ పాశురంలో ప్రార్థన చేస్తోంది. అందుకని ఆ వెళ్ళడంలో, ఆ పిలవడంలో పిచ్చి పిల్ల అని కాని, అత్త కూతురా అని కాని వేరొక రకమైనటువంటి సంబోధన చెయ్యలేదు. తల్లి అని పిలిచింది. ఎందుకంటే ఆయనకొక్కరికే ఆచార్య అని ఒక సంబోధన ఉంది. అందుకని పిలిచేటప్పుడు మా అందరికన్నా ముందు వచ్చి వ్రతము చేసి ఆ సుఖస్వరూపమైనటువంటి భగవంతుని యొక్క అనుభవమును పొందుతున్న గోపిక, ఓ తల్లి, నువ్వు నీ దర్శనమును మాకు ఇవ్వకపోతే పర్వాలేదు, కానీ ఆ కవాటమును నీవే తీసి
మాకు ఒక్కసారి నీ మాట వినపడేటట్టుగా, ఒకవేళ కవాటమును తీసి మాకు దర్శనమివ్వడం అనేటటువంటిది నీ బ్రహ్మానుభవమునకు ప్రతిబంధకమని నువ్వు భావిస్తే మాకు వినపడేటట్టుగా ఒక్కసారి మాట్లాడు అని అడుగుతారు. ఎందుచేత అంటే ఇది అడగడంలో బాహ్యమునందు తల్లి ఒక గోపకాంత ఎలా ప్రవర్తిస్తుందో అలా ప్రవర్తిస్తోంది కనుక బాహ్యంలో పాశురాన్ని చూసినప్పుడు ఏమిటి అలా మేమందరం వ్రతానికని బయలుదేరి వెడుతుంటే నువ్వు ఒక్కదానివి లోపల అలా నిద్రపోతున్నావు, అంతగా భగవదనుభవం పొందుతున్నావు అంటే మాకన్నా గొప్పగా వ్రతాన్ని పూర్తి చేసేసి ముందుగానే భగవంతుని యొక్క అనుభవాన్ని పొందేస్తున్నటువంటి దానివా, అందుకని లేచిరా అని గోపకాంత యొక్క స్థాయిలో నిలబడి మాట్లాడినప్పుడు వచ్చేటటువంటి అర్థం. అప్పుడు ఆ స్థాయిలో ఆవిడ భగవంతునే ఉపాయముగా ఉపేయముగా విశ్వసించి నేను చెయ్యవలసినటువంటి కర్తృత్వం అన్నది ఒకటి లేదు, కేవలముగా భగవంతుని యొక్క అనుగ్రహమే దీనికి మార్గమై నాకు బ్రహ్మానందాన్ని ఇస్తుందనేటటువంటి విశ్వాసము కలిగినటువంటి మహాజ్ఞాని ఎలా ఉండిపోతాడో అలా ఉండిపోయినటువంటి స్థితిలో ఇవాళ ఆ గోపికని చూపిస్తున్నారు. బాహ్యమునందు ఇంకా లోపలికి వెడితే నమ్మాళ్ళవారు వారు పుట్టుకతోని బ్రహ్మానందాన్ని అనుభవిస్తూ ఉండిపోయినటువంటి వ్యక్తి ఆయన నోరు విప్పి మాట్లాడడమే శ్రీరామరక్ష అయినట్టుగా, ఆయన నోరు విప్పి మాట్లాడడమే మనందరికీ గొప్ప మార్గదర్శకమైనట్టుగా ఇవాళ ఆ గోపికని తల్లి నువ్వు నోరు విప్పి మాట్లాడు. ఎందుకని అటువంటి వారి యొక్క దర్శనమివ్వడము, వారు మనని చూడడము, వారిని మనము చూడడము విడిచిపెట్టండి. వారు నోరు విప్పి మాట్లాడితే చాలు. ఎందుకని వారు సర్వకాలముల యందు బ్రాహ్మీ స్థితిలో ఉండేటటువంటి వారే, ఎప్పుడు నిరంతరము లోపల బ్రహ్మానుభవాన్ని పొందుతుంటారు. అందుచేత వారి నోటి వెంట వెలువడినటువంటి వాక్కు కూడా బ్రహ్మవాక్కే. అందుకని ఆ వాక్కుకి అటువంటి శక్తి ఉంటుంది. అందుకని అటువంటి మాటలు, వారి నోటి వెంట వచ్చినటువంటి మాటలు మనకి మార్గదర్శకములై ఉంటాయి. ఒక్క మాట వారు నోరు విప్పి మాట్లాడతారు, ఆ మాట ఎటు తీసుకెళ్లిపోతుందో, ఎంత లోతుకి తీసుకెళ్తుందో, ఎంతమందిని మారుస్తుందో, దాని మీద ఎన్ని వ్యాఖ్యానాలు వస్తాయో మనం అర్థం చేసుకోలేము. ఇక్కడ వీళ్ళు మాట్లాడుతున్నది బయటికి ఏదో బాహ్యంలో పాశురంలా కనపడుతుంది, కానీ లోపల నిజంగా అటువంటి బ్రాహ్మీ స్థితిలో ఉండి భగవంతుణ్ణి అనుభవించేటటువంటి వారు నోరు విప్పి మాట్లాడినటువంటి మాట చాలా లోతైనటువంటి భావనతో ఉంటుంది. దీనికి మీకు ఈ మధ్య కాలంలోది ఒక్క ఉదాహరణ చూపిస్తాను. రమణ మహర్షికి సర్కోమా వ్యాధి వచ్చి మోచేతి వెంట రక్తం కారుతుండేది, పుండులోంచి కారుతుంటే ఒకనాడు ఆయన సోఫాలో పడుకుని ఉండేవారు. ఆ సోఫాలో లేంచి తొట్టు పడుతూ లోపలికి ఎడుతున్నారు. 104 డిగ్రీల జ్వరం కాస్తోంది, చేతి వెంట రక్తం కారిపోతోంది, ఒళ్ళు వణికిపోతోంది. ఆ స్థితిలో సోఫాలోంచి లేచి అడుగు తీసి అడుగు వెయ్యలేక తడబడ్డారు. తడబడితే ఆ ఎదురుగుండా కూర్చున్నటువంటి శిష్యులు గబగబా లేచొచ్చి ఆయన చేయి పట్టుకున్నారు. పట్టుకుంటే మహర్షి ఇలా చూశారు. చూస్తే వాళ్ళు అన్నారు, భగవాన్ మీరు పడిపోతారేమోనని పట్టుకున్నాం అన్నారు. అంటే రమణులు అన్నారు, ఆయన చాలా తక్కువ మాట్లాడేవారు. ఆయన అన్నారు, మీరు పట్టుకుని నన్ను పడేస్తారు అన్నారు. నిజంగా ఈ మాట మీద వాల్యూమ్స్ అండ్ వాల్యూమ్స్ ఆఫ్ లిటరేచర్ వచ్చింది. తర్వాత వాళ్ళ దృష్టిలో ఈయన్ని పడిపోకుండా పట్టుకుంటున్నారు, భగవాన్ దృష్టిలో మీరు పట్టుకుని నన్ను పడేస్తారు అన్నారు. ఆ మాట అనడంలో చాలా గొప్ప భావన ఉంది. అందుకే ఆయన దగ్గరికి ఎవరైనా వచ్చి, ఏమండి ఆశ్రమంలో ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ కట్టిద్దాం అనుకుంటున్నాం, 5,000 లీటర్లు చాలా 10,000 లీటర్లు పెట్టించమంటారా అని అడిగితే మీరేమీ చెయ్యకుండా ఉండడం నాకు ఎక్కువ ఆనందం అనేవారు. ఇలా వెంటపడ్డ వాళ్ళందరూ ఆఖరికి ఏ స్థాయికి ఆయన్ని దింపేస్తారో ఆయనకి తెలుసు, లేనిపోని లంపటాలు కల్పిస్తారని. అందుకని చాలా దూరంగా ఉండేవారు. ఆ జ్ఞానమును పొందనివాడు, ఆ స్థితిని పొందనివాడు ఏదో పెద్ద ప్రయోజనం చేసినట్టుగా ఆయనకి శరీరమునందు భావన లేని వాడిని వెళ్ళి ఆయన శరీరం పడిపోతుందేమోనని పట్టుకోవడం అంటే ఆయన్ని కూడా లాగేయడం శరీర స్థితిలోకి. ఆయన ఆత్మస్థితిలోకి నువ్వు పెరగలేదు, ఆయన్ని శరీర స్థితిలోకి లాగుతున్నావు. నీకు ఎప్పటికీ అర్థం అవుతుంది, నా దగ్గర ఎన్నాళ్ళు కూర్చుంటే అర్థం అవుతుంది, ఇది ఎన్నాళ్ళు వింటే అర్థం అవుతుంది నీకు. ఇది ఆయన బాధ. అందుకని నన్ను పడకుండా పట్టుకున్నాననుకుని మీరు నన్ను పడేస్తారన్నారు. అంటే మీరు నన్ను ఇలా పట్టుకోగా మీరు పెరగడమేమో, నేను పడిపోతానేమో కూడా.
అందుకని ఆ మాటలో అంత వ్యంగ్యం, ఆ మాటలో అంత ఉద్ధరణ, అలా వాళ్ళు నోరు విప్పి మాట్లాడడమే చాలు. ఒక్క మాట మాట్లాడారా అది మన జీవనమునకు రక్షణ హేతు అవుతుంది. అది మనం నడవవలసినటువంటి మార్గాన్ని సూచిస్తుంది. అది ఎలా మనం ప్రవర్తించాలో నేర్పుతుంది. అందుకని ఇవాళ గోపికలు అంటారు, నువ్వు నీ దర్శనమును ఇయ్యకపోతే సరి. ఎందుకనంటే బ్రహ్మానుభవాన్ని అనుభవించేటటువంటి వ్యక్తుల యొక్క దర్శనము కూడా అంత తేలికేం కాదు. అసలు యథార్థంగా పాశురాన్ని ఒక్కసారి అలా పక్కన పెట్టండి. పక్కన పెట్టి మీరు బాహ్యంలోకి వచ్చి ఒక్కసారి మామూలుగా మాట్లాడుకుంటే అసలు ఈ బ్రహ్మానందాన్ని అనుభవించడం అనేటటువంటి స్థితిని పొందినటువంటి మహాపురుషులుంటే వాళ్ళు అంత తేలికగా బ్రహ్మానందాన్ని వాళ్ళు అనుభవిస్తుండగా మనకి దర్శనాన్ని పొందేటటువంటి స్థితిలో కూడా వాళ్ళు అంత తేలికగా ఏం దొరకరు. అసలు వాళ్ళు ఎక్కడో చాలా నిర్జనమైనటువంటి ప్రదేశంలో గుహలలో కూర్చుని ఆ బ్రహ్మానందాన్ని పొందుతూ ఉంటారు తప్ప అందరిలోకి వచ్చి ప్రదర్శన కోసం అని చెప్పి బ్రహ్మానందాన్ని అనుభవిస్తున్నానని పద్మాసనాలేసి కూర్చునేటటువంటి వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. అందుకని అసలు అటువంటి స్థితిలో ఉన్న వాళ్ళని దర్శనం పొందడమే కష్టం. అసలు అవి రెండు పరస్పర భిన్నాలు. బ్రహ్మానందం అనుభవిస్తున్న వాడికి బాహ్య జగత్తుతో సంబంధం లేదు కనుక వాడు అంతర్ముఖుడై ఉంటాడు. అంతర్ముఖుడై ఉన్నవాడు మీకు దర్శనం ఎలా ఇస్తాడు? అది కుదిరేటటువంటి విషయం కాదు. రెండు, అంతర్ముఖుడైపోయినటువంటి వ్యక్తి యొక్క అనుభవాన్ని మీరెలా దర్శిస్తారు? అది మీ బాహ్యనేత్రమునకు దొరికేది కాదు. చేత ఈ రెండు పొసగనటువంటివి. వారి బ్రహ్మానందాన్ని నేను దర్శించానంటే అంతకన్నా అబద్ధం లేదు. అందుకని ఇవాళ ఎంత జాగ్రత్తగా ఉంటాయో చూడండి ఆ మాటలు. ఆవిడంది, నీ యొక్క దర్శనము మాకు లభించకపోయినా నీ మాట మాకు వినపడాలంటారు. ఆ మాట వినపడడానికి ఆవిడ బయటికి రావాలి. ఆ బ్రహ్మానుభవంలోంచి మళ్ళీ బాహ్య ప్రపంచంలోకి రావాలి. వస్తే తప్ప మాట్లాడడం కుదరదు. అందుకే పాశురాన్ని పూర్తి చేసేటప్పుడు చిట్ట చివరికి వెళ్ళినప్పుడు చాలా చిత్రమైన మాటలు మాట్లాడుతుంది. నువ్వు నిద్రలోంచి జాగ్రత్తగా బయటికి వచ్చి తెలివి తెచ్చుకుని బాహ్య స్మృతిని పొంది అప్పుడు నువ్వు మాతో మాట్లాడు అంటుంది. అది అంతర్ముఖులైనటువంటి వారు బహిర్ముఖులు అవ్వడం కూడా అదేదో టక్కని ఇలా ఉన్నవాళ్ళు అలా ఏం రారు. దానికి కూడా కొంత ప్రాసెస్ ఉంటుంది. చాలా గ్రాడ్యువల్ గా బయటికి వస్తారు. సహస్రారంలోకి కుండలిని తీసుకెళ్లిన వాళ్ళు మళ్ళీ కుండలిని ఎంత జాగ్రత్తగా దింపుతారో అలా బాహ్య స్మృతి పొందడానికి కూడా అలాగే సమయం పడుతుంది. ఇదిగో అటువంటి బ్రాహ్మీ స్థితిలో పుట్టిన దగ్గర నుంచి శరీర అపేక్ష లేకుండా పాలు కూడా తాగకుండా బ్రహ్మము చేత పోషింపబడి ఉండిపోయినటువంటి మహాపురుషుడైన నమ్మాళ్ళవారి గురించి మాట్లాడుతోంది అమ్మవారి ఇవాళ. అందుకని ఆ పాశురంలో మాటలు కూడా అలాగే ఉంటాయి. అంటూ ఆవిడ అంటుంది, ఆ నారాయణమూర్తి అపారమైనటువంటి సుగంధాన్ని వెదజల్లేటటువంటి తులసిమాలను తన కిరీటమునకు చుట్టుకుని ధరించి ఉన్నవాడు. ఏ అర్హత లేకపోయినప్పటికీ మేము వెళ్లి ప్రార్థించినంత మాత్రము చేత మాకు పరమ పురుషార్థమైనటువంటి పర అనేటటువంటి వాయిద్యాన్ని ఇచ్చినవాడు అంది. చూడండి, ఆ రెండు మాటలు ప్రయోగించింది ఆవిడ. ఆయన ఎటువంటి నారాయణుడుట? తులసిమాలను తెచ్చి తన కిరీటమునకు చుట్టుకున్నటువంటి నారాయణుడు, లేదా తులసిమాలలు చుట్టబడినటువంటి కిరీటమును ధరించిన నారాయణుడు. ఆయన తెచ్చి చుట్టుకోడుగా, చుట్టబడి తులసిమాలలు చుట్టిన కిరీటం ఉన్నవాడు. ఈ తులసిమాల చుట్టుకోవడం అనేటటువంటిది ఒక విచిత్రమైన ప్రయోగం. ఎందుకంటే తులసి శ్రీమన్నారాయణుడికి అలంకారం చేస్తారు. అందుకే రామదాసు గారు కూడా మొట్టమొదటి పద్యంలోనే శ్రీరఘురామ చారు తులసీ దళధామ శమక్షమాది శృంగార గుణాభిరామ త్రిజగన్నుత శౌర్యరమాలలామ దుర్వార కబంధ రాక్షస విరామ జగజ్జన కల్మషార్ణవోత్తారక నామ భద్రగిరిదాశరథి కరుణాపయోనిధి అన్నారు. ఆ రాముడు సాక్షాత్ నారాయణుడిని చెప్పడానికి తులసిని ధరించిన వాడు అని నిరూపించారు. ఆ తులసి ఒకటి వరం, నిన్ను నేను ధరిస్తాను అని తులసికి వరం ఇచ్చారు తులసీ జలంధర్లో శ్రీమన్నారాయణుడు. అందుకనిది ఆకు కానివ్వండి ఏది కానివ్వండి శ్రీమన్నారాయణుడు చేత వరము పొందడం వల్ల పరమ పవిత్రం. అటువంటి వరమును పొందడానికి ఆవిడ చేసిందేమిటి? శ్రీమన్నారాయణుణ్ణే పొందాలనేటటువంటి విశేషమైన ఆర్తి మాత్రమే శరణ్యం అంటే. అయ్యో భగవానుణ్ణి పొందాలి అని తాపత్రయం పడితే, అందుకే తులసికి సహజమైనటువంటి సుగంధం ఉంటుంది. తులసికి సహజమైనటువంటి సుగంధం ఎటువంటిదో
భక్తుడికి కూడా భగవంతుణ్ణే పొందాలనేటటువంటి ఆర్తి కలిగి ఉండడం అనేటటువంటి ప్రధానముగా ఉండవలసినటువంటి నియమం. అలాగే భక్తుడికి ఎంత ఆర్తి ఉంటుందో భగవానుడికి కూడా అంతే ఆర్తి ఉంటుంది. అందుకని ఆయన సువాసన వచ్చేటటువంటి తులసిమాలలు చుట్టబడిన కిరీటం ఉన్నవాడు. మనం అనుకుంటాం మనమే భగవంతుడి గురించి ఆర్తి పొందుతున్నాం అనుకుంటాం. కానీ మనం ఒక్క మెట్టు ఎక్కి పిలిస్తే 10 మెట్లు దిగడానికి ఆర్తి పరమాత్మకు ఉంటుంది. కింద పిల్లవాడు పెద్ద కేక వేశాడనుకోండి, ఆడుకుంటూ ఆడుకుంటూ, తండ్రి గారు 2nd ఫ్లోర్ లో ఉన్నాడు, కొడుకు కింద ఫ్లోర్ లో ఉండి నాన్నగారండి అని ఒక పెద్ద కేకేశాడు. వాడు ఎందుకు వేశాడో కూడా అక్కర్లేదు, పరిగెత్తుకుంటూ 2 ఫ్లోర్లో దిగొస్తాడంతే తండ్రి. వాడు వేసింది ఒక్క కేక, ఒక మెట్టెక్కుతూ, దానికి 150 మెట్లు తండ్రి దిగిపోతాడు. ఎందుకని? ఆ కేక వెనక ఉన్న ఆర్తి దింపేస్తుంది. అలా భగవానుడు కూడా భక్తుల్ని రక్షించుకోవడం కోసం తానే దిగి వస్తాడు. శ్రీమద్ రామాయణంలో రామచంద్రమూర్తి అరణ్యవాసానికి వెడుతున్నారు. వెడుతున్నప్పుడు సీతమ్మ తల్లి చాలా చిత్రమైన ప్రశ్న వేసింది. ఏమయ్యా, మీ నాన్నగారు 14 సంవత్సరాలు అరణ్యవాసం చెయ్యమన్నారు, నిన్ను తాపసిగా ఉండమన్నారు. తాపసిగా ఉండి అరణ్యవాసం చేసేటటువంటి వాడికి నీకు చేతిలో ఈ ధనస్సు ఎందుకయ్యా అని అడిగింది ఆవిడ. అడిగి ఆవిడ ఒక చాలా విచిత్రమైన కథ ఒకటి చెప్పింది. పూర్వకాలంలో ఒక ఆయన్ని దొంగలు తరువుకొస్తున్నారు. వెనక నుంచి తరువుకొస్తుంటే ఆర్తితో పరిగెత్తాడు. అది ఎందుకు పరిగెత్తాడు? అసలు అక్కడ తపస్సు చేస్తున్న మహర్షి తపస్సుని పాడు చేయడానికి వచ్చాడు ఇంద్రుడు. అలాగా పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యా నన్ను వెనకాతలు ఎవరో తరువుకొస్తున్నారండి, నేను మళ్ళీ వచ్చి తీసుకుంటాను, నేను వచ్చే వరకు ఈ కత్తి మీ దగ్గర పెట్టండి అని ఆ కత్తి అక్కడ పెట్టి పారిపోయాడు. అలాగే లేవయ్యా నా కత్తి పాపం తీసుకున్నాడు ఆ ఋషి. తీసుకుని కూర్చున్నాడు. ఆయన మళ్ళీ వచ్చినప్పుడు ఆ కత్తి ఇచ్చేద్దాం అనుకున్నాడు. తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. మధ్య మధ్యలో గుర్తొచ్చేది, మళ్ళీ ఆయన వచ్చినప్పుడు కత్తి ఇచ్చేయాలి, బాగుండదని చెప్పి కత్తి ఉందో లేదో చూసుకుంటూ ఉండేవాడు. ఆ కత్తి మెల్లిమెల్లిగా ఏమిటంటే ఎవరు వచ్చి పట్టుకుపోతారో, ఏ చెట్టు కొట్టుకోవడానికో అని ఆ కత్తి తీసి ఆసనం కింద పెట్టుకున్నాడు. పెట్టుకుని తపస్సు 2-3 గంటలు అయిపోగానే ఒకసారి కత్తి ఉందో లేదో ఎత్తి చూసుకుంటూ ఉండేవాడు. ఇలా కత్తి మీద ధ్యాస మరలగా 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 చిట్ట చివరికి ఆయన దారి దొంగ అయ్యాడు. ఎందుకని? వస్తువులో రజోగుణ తమోగుణ ప్రకోపాలున్నాయి. అటువంటి వస్తువు దగ్గర పెట్టి వెళ్ళిపోయాడు ఆయన. ఆ వస్తువు చేసేసింది చేయవలసిన పని ఎంత. ఒక్కొక్క వస్తువు ఇంట్లో ఉంటే 7 తరాల నుంచి వస్తున్న ఐశ్వర్యాన్ని ఒక్క 10 అట్టముక్కలు చేత్తో పట్టుకోవడం అలవాటైతే చాలు, నిశ్శబ్దంగా పతనం అయిపోతుంది ఐశ్వర్యం. అందుకని ఏవి ఇంట్లో ఉంచుకోవాలో కూడా నేర్చుకోవాలి. కొన్ని వస్తువులు ఇంట్లో ఉండడం కూడా ప్రమాదహేతువే. ఒక కత్తి పాడు చేసేసిందయా ఒక ఋషిని, నీకెందుకు చేతిలో కోదండం? ఈ కోదండం పట్టుకున్న దగ్గర నుంచి నీకు అప్పుడప్పుడు బాణాలెయ్యాలని, వాడు మంచివాడని, వీడు చెడ్డవాడని, వీడు రాక్షసుడిని ఒక ఊహొస్తుంటుంది. ఇవి నిష్కారణమైన శత్రుత్వాలు అవి పెంచుతాయి. ఎందుకు ఏదో వచ్చాం హాయిగా 14 ఏళ్ళు అరణ్యంలో గడిపేసి మన అయోధ్యగా మనం వెళ్ళిపోతే వదిలిపోయి నీకు ఎందుకయ్యా ఇది అని అడిగింది ఆవిడ. అడిగితే రామచంద్రమూర్తి అక్కడ చెప్పారు లక్షణాన్ని. ఆయన అన్నారు, నేను సహజంగా క్షత్రియుణ్ణి, నేను అరణ్యమునకు రాని ఎక్కడికి వెళ్ళని, రక్షణ నా ప్రథమ కర్తవ్యం. ఆర్తితో ఎవరు రామా అని పిలిచినా నేను రక్షణకి ముందు నిలబడతాను. ఆ రక్షణకి పనిముట్టైనటువంటి కోదండం ఆ రక్షణకి సూచనగా ఎప్పుడూ నా చేతుల్లో ఉంటుంది, దీన్ని విడిచిపెట్టను అని మహర్షులు వచ్చి రామా నువ్వు మమ్మల్ని రక్షించాలన్నారు. మిమ్మల్ని తప్పకుండా రక్షిస్తానన్నారు. సీతమ్మ తల్లింది ఆ మహర్షుల్ని రక్షిస్తానంటే రాక్షసులతో యుద్ధం చెయ్యాలి. ఇప్పుడు ఆ రాక్షసులకి మనకి ఉన్న వైరం ఏమిటి? ఎందుకు వచ్చిన యుద్ధం అంది అంటే ఆయన అన్నారు, అసలు మహర్షులు వారు వచ్చి అడగక ముందు నేను రాజునై ఇంతకాలం అక్కడ రామచంద్రమూర్తిగా ఉన్నాను కనుక, దశరథ మహారాజు గారి కొడుకుగా ఉన్నాను కనుక, క్షత్రియుడిగా ఉన్నాను కనుక నా అంత నేనుగా వచ్చి రాక్షస సంహారం చెయ్యాలి. అలాంటిది ఇవాళ వాళ్ళొచ్చి నన్ను అడిగారు, రామా రాక్షసుల్ని చంపని. అడిగితే అప్పుడు కూడా నేను 14 ఏళ్ళ అరణ్యవాసానికి తాపసిగా వచ్చాను, ఇప్పుడు కుదరదని చెప్పనా? అలాంటి అవసరమే వస్తే, ఒకళ్ళని రక్షించవలసినటువంటి విషయంలో నేను వెనకడుగు వెయ్యవలసిన పరిస్థితే వస్తే నిన్ను విడిచిపెట్టేస్తాను, లక్ష్మణుణ్ణి విడిచిపెట్టేస్తాను, కానీ నా స్వధర్మాన్ని విడిచిపెట్టనన్నారు. ఇది భగవంతుని యొక్క ఆర్తి. తననొక్కసారి పిలిస్తే చాలు రక్షించడం కోసం ఆయన సర్వకాలముల యందు సిద్ధంగా ఉంటాడు. దీనికి కాకాసురుడి కన్నా కూడా వృత్తాంతం ఇంకోటి ఉండదు. కాకాసురుడు చేసినంతటి అఘాయిత్యం నిజానికి రావణాసురుడు చేయలేదు. రావణాసురుడు సీతమ్మ తల్లిని అపహరించి తీసుకుని వెళ్లి అశోకవనంలో పెట్టాడంతే. కాకాసురుడు భయంకరమైన నేరం చేశాడు. అమ్మవారి వక్షస్థలం మీద వాలేడు, తన వాడి ముక్కుతో గాడవేశాడు,
అమ్మవారి వక్షస్థలములో ఉన్నటువంటి మాంసాన్ని తిన్నాడు. ఆవిడ వక్షస్థలం నుంచి కారిన రక్తం రామచంద్రమూర్తి యొక్క నుదుటి మీద పడింది. పడి తడి తగలగానే ఆయన నిద్రలేచి, ఎవర్రా 5 తలల పాముతో ఆడుకుంటున్నవారని చెప్పి, కక్రీడతి సరోషేణ పంచభక్త్రేణ భోగిన వీక్షమాణస్తతస్థం వై వాయుసం సముదైచ్చత అని ఎవరు 5 తలల పాముతో ఆడుకుంటున్నవారని సీతమ్మ తల్లిని పంచముఖ గాయత్రిగా ఆవిడ స్వరూపాన్ని బయటపెట్టేశారు. అలాంటిది ఇంత అపచారం చేసిన కాకాసురుడి మీదకి దర్భ తీసి బ్రహ్మాస్త్రంగా వేశారు. వేస్తే ఆ కాకి ముల్లోకములు తిరిగింది. రాముడు బాణం వేస్తే మేము రక్షించలేమని అందరూ వదిలేశారు. తండ్రి ఇంద్రుడు కూడా వదిలేశాడు. ఆ కాకి స్వయంగా జయంతుడు, ఇంద్రుని యొక్క కుమారుడు. అప్పటికే 13 సంవత్సరాలు అయిపోయాయి. ఇంకొక సంవత్సరం ఉంటే రాముడు వెనక్కి వెళ్ళిపోతాడు. రాజ్యం పోయింది, ఆయన కోపం రాలేదు. తండ్రి పోయారు, ఆయన కోపం రాలేదు. జటాయువు చనిపోయాడు, ఆయన కోపం రాలేదు. అరణ్యవాసం చెయ్యవలసి వచ్చింది, ఆయన కోపం రాలేదు. మరి ఏమి చేస్తే కోపం వస్తుంది? ఎప్పుడు రావణాసురుణ్ణి సంహరిస్తాడు? లేకపోతే ఈ సంవత్సరం అయిపోతే ఆయన అయోధ్యకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతే ఇంకా రామావతార ప్రయోజనం నెరవేరాలంటే రావణాసురుడు సంహరింపబడాలి. ఏమి చేస్తే కోపం వస్తుంది చూడడానికి జయంతుణ్ణి పంపించాడు ఇంద్రుడు. సీతమ్మ తల్లి జోలికి విడితే రాముడికి కోపం వస్తుందని తెలుసుకున్నారు. ఇందుచేత సీతమ్మ తల్లి జోలికి విడితే కోపం వచ్చింది ఆయనకి. అక్కడ అసలు రహస్యాన్ని సీతమ్మ తల్లి, అందుకే ఇది అభిజ్ఞానం అని చెప్పింది. హనుమ వచ్చి, అమ్మా నువ్వు నాతో రానంటున్నావు కదా, పోన్లే అమ్మా రాముడికి ఏదైనా గుర్తు చెప్తాను, ఓ గుర్తు చెప్పమ్మా అన్నారు. అంటే ఏదైనా మంచి గుర్తు చెప్పాలంతే కానీ ఇదిగో ఈ కాకాసుర వృత్తాంతం గుర్తు చెప్పింది. ఏమిటి ఈ కాకాసుర వృత్తాంతం చెప్పడం ఎందుకు అంటే, ఆవిడ రామచంద్రమూర్తి ఒడిలో తల పెట్టుకుని పడుకుని ఉండగా ఆ మాంసపు ఒరుగుల కోసం వచ్చినటువంటి కాకిని బెడ్డలు పెట్టి కొట్టింది. తన మొలనూలు తీసి వడ్డాణం తీసి కొట్టింది. అది కొడుతున్నంతసేపు రాముడు నవ్వుతూ అన్నారు, సీత కాకి మీద మొలనూలు విసిరావా అన్నారు. అదే సీతమ్మ చెట్టు దగ్గర కూర్చుని రాముడు ఆవిడ ఒడిలో పడుకుని నిద్రపోతుండగా తాను కదిలితే రామచంద్రమూర్తి యొక్క నిద్రాకాలిక సౌందర్యమునకు భంగం ఏర్పడుతుందని కదలడం మానేసి కాకి వచ్చి వక్షస్థలాన్ని పొడుస్తున్న కన్నుల వెంట నీరు కారుస్తూ కూర్చుండిపోయింది. వెంటనే లేచి బ్రహ్మాస్త్రం వేశారు. మొలనూలు తీసి విసిరితే నవ్విన రాముడు తాను బ్రహ్మాస్త్రం వేయడం ఏమిటి అంటే, రాముని యందే మనసు పెట్టుకుని తనని తాను రక్షించుకోవడం మరిచిపోయి శరణాగత చేసినటువంటి భక్తుల్ని రక్షించడానికి బ్రహ్మాస్త్రం విడిచిపెట్టేశాడు. ఇక్కడ సీతమ్మని రక్షించాలన్న త్వరలో సీతమ్మకి జరిగినటువంటి అపచారమును మనసులో పెట్టుకున్నటువంటి ఖేదముతో బ్రహ్మాస్త్రం వేసిన రాముడు ముల్లోకములు తిరిగి వచ్చి కాకము పడిపోయింది ఆయన ముందు. అదేమి నోరు విప్పలేదు, మాట్లాడలేదు, ఆయన ముందుకొచ్చి పడిపోయింది అంతే. పడిపోతే దాన్ని శరణాగతి కింద తీసుకున్నారు. నువ్వు వచ్చి పడిపోయావు కనుక బ్రహ్మాస్త్రాన్ని విడిచిపెడితే దానికి ఏదో ఒకటి ఇవ్వకుండా ఉండకూడదు కనుక నువ్వేది ఇచ్చేస్తావు చెప్పమన్నారు. దత్వాస దక్షిణ నేత్రం ప్రాగేభ్య పరిరక్షిత అంది. ఇదిగోనయా నా దక్షిణ నేత్రాన్ని ఇచ్చేస్తున్నానని ఇచ్చేస్తే ఆ బ్రహ్మాస్త్రం దక్షిణ నేత్రాన్ని తీసుకుని ఉపసంహరింపబడింది. పక్కన సీతమ్మ తల్లి ఉండగా ఆవిడ పట్ల అపచారం, ఇంత అపచారం చేసిన వాడైనా కాకాసురుడు రక్షింపబడిపోయాడు. రామచంద్రమూర్తి దగ్గరికి వచ్చి పడిపోయినంత మాత్రం చేత. అంటే భగవంతుడికి కూడా ఎంత అపచారం చేసిన వాడు ఇవ్వనివ్వండి, ఒక్కసారి వెళ్లి నోరు విప్పి మాట్లాడక్కర్లేదుట. కాకాసురుడు ఏం మాట్లాడాడు? వాడు చేసిన అపచారం కన్నా చేసేవాడు ఎవడు ఉంటాడు? ఇలా 2 చేతులు కైమోడ్చి శిరసు వంచి ఇలా నిలబడితే చాలట స్వామి దగ్గర. అయ్యయ్యో ఇంతకాలం నుంచి నేను వీడిని రక్షించలేకపోయానే, వీడంతటా వీడు నడిచొచ్చి నా ముందు నిలబడి కైమోడ్చి నమస్కరించాడా అని బెంగ పెట్టుకుని రక్షణ కోసమని పరుగు పరుగున వస్తాట స్వామి. అది చేసినంత మాత్రం చేత చాలు. ద్రౌపదీదేవి రజస్వలా దోషంతో ఉండి ఒక చేతిని చీరకు అడ్డు పెట్టుకుని ఒక చేతిని మాత్రమే నమస్కారానికి ఉపయోగించి ప్రార్థన చేసినంతసేపు ఆయన రక్షించలేదు. మాన సంరక్షణ భారాన్ని విస్మరించి గోవిందుడే ఉన్నాడని 2 చేతులు కలిపి గోవిందా అందంతే. ఆయన ఎక్కడున్నాడు అన్నది కాదు ప్రధానం. మీరు ఆర్తితో పిలిస్తే వినడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అంతే. అనంతమైనటువంటి వస్త్రాలు వచ్చేసాయి. అందుకని భగవానుడు సర్వకాలముల యందు సిద్ధంగా ఉంటాడు ఆ ఆర్తికి. ఆ ఆర్తికి అంతు లేదండి. నిజానికి భాగవతుల ఆర్తికి ఒక హద్దు ఉంటుంది. ఏదో ఇంత స్థితి అని ఉంటుంది, ఆ వెంటనే ఏదో కోపం వస్తుంది. ఎంత
భక్తులకి కూడా. రామదాసు గారంతటి వాడు ఎవడబ్బా సొమ్మ నీ కులుకూతూ తిరిగేవు రామచంద్ర అన్నాడు. కానీ పరమేశ్వరుడి ఆర్తి ఇంకా ఇంకా మెట్లు దిగిపోతారు ఆయన. ఎంత మెట్లు దిగిపోతారంటే మీకు ఒక్క ఉదాహరణ చెప్తాను. పురంధరదాసు గారిని ఒక భక్తుడు ఉండేవాడు. ఆయనకి ప్రతిరోజు చంద్రభాగా నది ఒడ్డున ఉండగా బాగా ముసలివారు అయిపోయారు, పండరీపురంలో ఉండేవారు. పాండురంగడికి సుప్రభాతం చేస్తుంటే వెళ్లి దర్శనం చేసుకోవడం ఆయనకి అలవాటు. ఆయన దగ్గర ఓ శిష్యుడు ఉండేవాడు అప్పన్న అని. ఈయన ప్రతిరోజు పాపం పుండరీకుడు వృద్ధుడైపోయాడు కదా అని చెప్పి పురంధరదాస్ గారి కోసమని వేడి నీళ్లు తెచ్చి పెట్టేవాడు. ఆ వేడి నీళ్లు స్నానం చేసి వెళ్లేవారు. ఓ రోజున ఈ అప్పన్న ఎందుకో వేడి నీళ్లు తేవడం ఆలస్యమైంది. ఆయన ఎటో వెళ్ళాడు. సుప్రభాతానికి వేళ మించిపోతోంది. అప్పన్న అప్పన్న అని అరుస్తున్నారు. అయ్యో అరుస్తున్నాడు, పాపం నా దగ్గరికి రావాలని ఆర్తి పొందుతున్నాడని పరిగెత్తుకుని వెళ్ళి ఆ పాండురంగడే వేడి నీళ్లు తెచ్చి అక్కడ పెట్టాడు. పెడితే ఇంతసేపు ఎక్కడికి పోయావురా వేడి నీళ్లు ఇవ్వకుండా జుత్తు పట్టి వంచి వీపు మీద ఒక్క దెబ్బ కొట్టారు. కొడితే వీపు తడువుకుంటూ వెళ్ళిపోయాడు మహానుభావుడు. ఈయన వేడి నీళ్లు స్నానం చేసి పాండురంగడి దర్శనానికి వెళ్ళారు. వీపు వాచిపోయి ఇంత పెరిగిపోయి ఉంది. మహానుభావుడు యోగులు దర్శనం చేద్దామంటే దొరకని వాడిని జుత్తు పట్టి వంచి వీపు మీద కొట్టేశారు భక్తులు. కొట్టేస్తే ఇక్కడ దెబ్బ తగిలి వాచిపోయింది. ఏమిటి పాండురంగడికి వీపు వాచిపోయిందని అర్చకులు ఆశ్చర్యపోతున్నారు తలుపులు తెరిచి. అప్పుడు నన్ను పురంధరదాసు కొట్టేశాడయా వేడి నీళ్లు పట్టుకెడితే అన్నారు. అయ్యో స్వామి అప్పన్న. ఆ తర్వాత అప్పన్న వచ్చాడు. వస్తే ఎరా ఇంతసేపు ఎక్కడికి పోయావు, ఇంత ఆలస్యంగా వేడి నీళ్లు పెట్టావంటే అసలు నేను ఎప్పుడు పట్టుకొచ్చాను వేడి నీళ్ళు అన్నాడు. అందుకని అంతవరకు ఎందుకండి, మీకు ఒకే దృష్టాంతం. వెంకటేశ్వర స్వామి వారు లేరు ఇక్కడే గుళ్ళో. ఆయన గడ్డం మీద ఉంటుంది గంధంతో ఓ ముద్ర. ఇందుకు ఇక్కడ గంధంతో ముద్ర ఎందుకు అంటే, తిరుమల కొండల మీద అనంతాచార్యుల వారు ఉండేవారు. రామానుజాచార్యుల వారు ఆ రోజుల్లో తిరుమల కొండ మీద ఎవరు ఉండేవారు కాదు. ఎందుకంటే చలి భయం. ఎవ్వరూ వెళ్ళకపోతే స్వామివారికి పుష్పకైంకర్యం జరగట్లేదని ఒకసారి శిష్యులతో మాట్లాడుతూ, తిరుమల వెళ్లి ఎవరైనా కొండ మీద కాపరం ఉండి పుష్పవాటికిని పెంచి పుష్పాలని గుచ్చి మాలలు స్వామికి సమర్పిస్తారా అని అడిగారు. అడిగితే ఈ అనంతాచార్యుల వారు అప్పటికే పాపం కొంచెం పెద్దవారు. ఆయన అన్నారు, నేను వెడతాను అన్నారు. ఎందుకు ఎడతానంటే నాకు వెంకటేశ్వర స్వామి వారి మీద భక్తి ఏం కాదు, నాకు మా గురువు గారు రామానుజాచార్యుల వారి మీద భక్తి. ఆయన అడిగారు, అందుకు నేను పెడతానన్నారు. రామానుజాచార్యుల వారు అన్నారు, సరే ఎందుకో పెడతానన్నావు కదా, వెళ్ళి ఆ కొండ మీద ఉండి పుష్పమాలలు తయారు చేయన్నారు. ఈయన వెళ్ళారు. వెళ్ళవన్నీ రాళ్లు బండలు, పెద్ద నీళ్ళవి ఉండేవి కావు. ఆ కొండ తవ్వుతున్నారు. ఆ భార్య గర్భిణి. ఆవిడ పాపం వచ్చి ఈయన తవ్వినటువంటి మట్టి రాళ్లు తీసుకెళ్లి పక్కన పోసి మొక్కలు వేయడానికి వీలుగా చదును చేసుకుంటుంటే చూశారు వెంకటేశ్వర స్వామి వారు. అయ్యో నాకు పూల మొక్కలు నాటడం కోసం, పువ్వుల కోసం గర్భిణి భార్య పెద్ద ఆయన ఇంత కష్టపడుతున్నారని పాపం ఆయనే ఓ పిల్లాడి రూపంలో గబగబా వచ్చి తాత నేను పట్టుకెళ్తాను మట్టి అన్నారు. ఈయన పాపం అలిసిపోయి ఉన్నారేమో, నువ్వెక్కడి నుంచి వచ్చావురా, ఓ పక్క నుంచి మా ఆవిండి మట్టి తీసుకెళ్ళమంటే మధ్యలో ఈ పని పాడు చేయడానికి నువ్వోడివా, వెళ్ళన్నారు. అంటే పాపం ఈవిడ గర్భిణి అలా మోస్తోంది మట్టి. ఆయన అన్నారు, అమ్మా ఆయనకి చెప్తే అలాగో వింటలేదు, నువ్వు కూర్చో అమ్మా, నేను వెళ్ళి పట్టుకొచ్చేస్తాను ఆ మట్టిని. ఈయన మట్టి తీసి ఈ గిన్నెలో పోస్తున్నారు. ఈ పిల్లవాడు కనపడకుండా వెనక నించుని ఖాళీ గిన్నె అటు తోసి నిండు గిన్నె పట్టుకుని వెళ్ళిపోతున్నాడు. ఏమిటి ఈవిడ చాలా తొందరగా వచ్చేస్తోంది మట్టి ఎట్టుకునని ఓసారి ఇలా చూశారు అనంతార్యుల వారు. చూసేటప్పటికి ఈ పిల్లాడు మళ్ళీ కనపడ్డాడు. ఏరా నిన్ను పొమ్మన్నాను మళ్ళీ వచ్చావా, నా చేతిలో గుణపం ఉంది, తవ్వుతున్న గుణపం, ఆ గుణపం పెట్టి మళ్ళీ వచ్చావా అని ఇలా అన్నారు. అంటే గుణపం వచ్చి గడ్డానికి కొట్టుకుంది. గడ్డం బద్దలై రక్తం కారుతూ వెళ్ళిపోయారు. ఏవో పిల్లవాడు రక్తం కారింది అనుకున్నారు, వెళ్ళిపోయాడు. సాయంకాలం అనంతాచార్యుల వారు గుళ్ళోకి వెళ్ళారు. వెళ్ళేటప్పటికి గడ్డం పగిలిపోయి ఇంత వాచిపోయి కనపడ్డారు వెంకటేశ్వర స్వామి వారు. కనపడితే అర్చకులు ఆశ్చర్యపోయి, ఇదేమిటి స్వామి ఆ గడ్డం ఏమిటి అంత వాచిపోయిందన్నారు. అంటే అనంతాచార్యులు తోట వేస్తుంటే వెళ్ళి సహాయం చేద్దామని వెళ్ళానయ్యా, గుణపం పెట్టి కొట్టాడు, ఇంత వాచిపోయింది. కానీ నా దర్శనానికి వచ్చినటువంటి భక్తులందరూ ఓసారి నా గడ్డం మీద ఉన్న మచ్చ చూసి అనంతాచార్యులు వారు గుణపంతో స్వామివారిని కొట్టాడని నేను చెప్పుకుంటుంటే నా భక్తుడి పేరు విని నేను మురిసిపోతానయ్యా, అందుకని నాకు ఇక్కడ గంధంతో మచ్చ పెట్టండి అన్నారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు వెంకటేశ్వర స్వామి వారి గడ్డం కింద గంధంతో మచ్చ ఉంటుంది. ఎంత భక్త సులభుడండి ఆయన. ఆయన మన కోసం దెబ్బలు సక్కుబాయి కోసం మొగుడి పెళ్ళం వేషం వేశాడు మహానుభావుడు. ఎన్ని కష్టాలు పడ్డాడో ఆయనతో సంసారం చేయడానికి. ఇటు పరమాత్మ ఏమిటి, భార్య వేషం వేసి భర్తతో సంసారానికి రావడం ఏమిటి. నిజంగా మన ఆర్తి ఏ పాటిదిరా అనిపిస్తుంది. ఇంత ఆర్తి మనం చూపిస్తే ఇన్ని మెట్లు దిగిపోవడానికైనా పరమాత్మ సిద్ధంగా ఉంటాడు. ఇది తులసిని
కిరీటమునకు చుట్టబడగా అటువంటి కిరీటమును ధరించి ఉన్నటువంటి నారాయణమూర్తి యొక్క స్వరూపం నేను ఇన్ని జగత్తులను శాసించిన వాడిగా, నారములకు ఆయనమైన వాడిగా, సమస్త బ్రహ్మాండముల యందు అనుప్రవేశము చేసి నిలబెట్టిన వాడిగా, ఎంత శాసకుణ్ణో, ఎంత ఔన్నత్యమును కలిగిన వాణ్ణో, నన్ను భక్తితో పిలిస్తే పరిగెత్తుకు రావడానికి అంత సులభుణ్ణి అని ఆ తులసి వాసన అనేటటువంటి వ్యామోహం తనది భక్తుల పట్ల, భక్తుల వ్యామోహం తన పట్ల సూచించేదిగా ఉన్న ఆ నారాయణుడున్నాడే, ఆయన ఎంతటి దాక్షిణ్యమూర్తి, ఎంతటి ఉదార బుద్ధి కలిగిన వాడంటే, మహానుభావుడు మాకు ఏ కైంకర్యం చేత కాదు, ఏమీ తెలియనటువంటి మేము వెళ్ళి ప్రార్థన చేస్తే మాకు పర అనేటటువంటి పురుషార్థాన్ని ఇచ్చినటువంటి వాడు. చూడండి ఎంత లోతుగా మాట్లాడుతోందో చూడండి ఆవిడ. ఇవాళ ఏ మహానుభావుడు నమ్మాళ్ళ వారికి ఆకలి దప్పిక లేకుండా చేశాడో, పాంచభౌతికమైనటువంటి శరీరమునకు ఆకలి దప్పిక సహజమైన విషయాలు, అటువంటి శరీరములో ఆకలి దప్పిక లేకుండా తన ప్రయత్నం అన్నది అసలు ఈ లోకములోకి వచ్చిన తరువాత ఏదీ చెయ్యకుండా పుట్టుకతోనే బ్రహ్మానందాన్ని ఇచ్చినటువంటి మహాపురుషుడైనటువంటి శ్రీమన్నారాయణుని యొక్క అనుగ్రహంతో బ్రహ్మానందమును అనుభవించినటువంటి నమ్మాళ్ళవారిని దృష్టిలో పెట్టుకుని చేస్తున్న పాశురం కనుక ఆ తల్లి అంటుంది, మాకేమీ చేత కాదు, మేమేమి ప్రత్యేకించి చేసినటువంటి కైంకర్యం లేదు, అయినా మాకు పర అన్న పురుషార్థాన్ని ఇచ్చాడు. ఏమిటి పర? ఈ పర మీకు నేను అస్తమానం దీని గురించి చెప్తూనే ఉన్నాను. వాచిక కాయిక మానసిక కైంకర్యములతో కూడినటువంటి ఏకస్వరూపమైన కైంకర్య నిష్టకే పర అని పేరు. ఎందుకనంటే ఆ పర అన్నదాన్ని గుండెలకి కట్టుకుంటారు, చేతులతో మోగిస్తారు, నోటితో పాడతారు. అందుకని అందులో వాచిక మానసిక కాయిక కైంకర్యములు ఉన్నాయి. ఆ పర అనేటటువంటిది నిజంగా పురుషార్థం. పురుషార్థం అంటే ఏమిటో తెలుసా అంటే, మనకు పురుషార్థములని నాలుగింటిని చెప్తారు: ధర్మ, అర్థ, కామ, మోక్ష. అన్నింటికన్నా ముందు తీసుకెళ్లి ధర్మం పెడతారు, చిట్ట చివరికి తీసుకెళ్లి మోక్షం పెడతారు, ఈ మధ్యలోకి తీసుకొచ్చి అర్థకామములను పెడతారు. ఇది నిజంగాను పెద్దల యొక్క అమరికని చూడాలి. వీటికి పేరు ఇంకోటి పెట్టకూడదా? ఇంకొక పేరు పెట్టలా. ఈ నాలుగు ఏమిటండి అని ఎవరైనా అడిగితే పురుషార్థములు అబ్బాయి అన్నారు. పురుషార్థం అంటే ఏమిటండి అంటే నువ్వు అర్థించి పొందవలసినవి అన్నారు. అర్థించి పొందుతాడు కనుక దానికి పురుషార్థం అని పేరు. ఏమిటది? ధర్మ, అర్థ, కామ, మోక్షాలు. అయితే చిత్రం ఏమిటంటే మోక్షాన్ని మనం సంపాదించుకోవడం అంటూ ఏముండదు ప్రత్యేకంగా. మోక్షం సంపాదించుకోవడము అంటే ధర్మ, అర్థ, కామములను సరిగ్గా అనుష్ఠానం చేయడమే. ఈ మూడింటి మధ్య ఉండేటటువంటి సమన్వయం తెలిస్తే నాలుగోది వస్తుంది. ఇంచేత అంటే మీకు ఒక కర్ర ఇచ్చి, ఆ కర్ర 40 అడుగుల పొడుగు ఉందనుకోండి, అబ్బాయి 10 అడుగుల పొడుగు ఉండేటట్టుగా 4 సమానమైన ముక్కలు చెయ్యి అన్నారనుకోండి, మీరు ఎన్ని మాటలు నరుకుతారు ఆ కర్రని? ముందు 10 అడుగులు కొలుస్తారు, ఒక మాట నరుకుతారు, 10 అడుగుల కర్ర వచ్చింది. మళ్ళీ 10 అడుగులు లెక్క పెడతారు, నరుకుతారు, ఇంకో 10 అడుగుల కర్ర వచ్చింది, 20 అడుగుల కర్ర మిగిలింది. మళ్ళీ ఇంకో 10 అడుగులు లెక్క పెడతారు, ఇంకొకసారి నరుకుతారు. ఇప్పుడు 10 అడుగుల కర్రలు ఎన్ని వచ్చాయి? 2 వచ్చేస్తాయి. 3 సార్లు నరికితే 4 10 అడుగుల కర్రలు వస్తున్నాయి. అలా ధర్మ, అర్థ, కామములను సక్రమముగా అనుష్ఠానము చేస్తే 4వదైన పురుషార్థం మోక్షం సిద్ధిస్తుంది. చిత్రం ఏమిటంటే అందుకే ధర్మాన్ని ముందు పెట్టి అర్థకామాల్ని వెనకాల పెట్టారు. అన్నింటికన్నా వెనకాల మోక్షానికి ముందు ధర్మానికి బాగా దూరంగా కామాన్ని పెట్టారు. ఈ ధర్మముతో అర్థాన్ని, ధర్మబద్ధమైన కామాన్ని, మోక్షమునందు కోరికని అనుసంధానం చేసుకోవడం చేత కాకపోతే అది నరకం అయిపోయి కూర్చుంటుంది. ఈ 4 నడుస్తుంటే జీవితంలో ఈ 4 ఎలా అనుసంధానం చేసుకోవాలో కూడా చాలా గమ్మత్తుగా చూపించారు. ఇదే అయోధ్యకాండలో ఎంత గమ్మత్తుగా చూపించారంటే, కౌసల్యాదేవికి ఒక్క కుమారుడు రామచంద్రమూర్తి, సుమిత్రకి 2 కుమారులు లక్ష్మణుడు, శత్రుఘ్నుడు, కైకమ్మకి ఒక కొడుకు భరతుడు. అసలు 2 ఉయ్యాలలు 2 కొడుకులు ఉన్నటువంటి సుమిత్రా మందిరంలో కదా ఎక్కువ హడావిడి ఉండాలి. కానీ ఎప్పుడు సుమిత్రా మందిరం ప్రశాంతంగా ఉండేది. కౌసల్యా మందిరం, ఆ కైకేయి మందిరం చాలా హడావిడిగా ఉండేవి. ఎందుకని? లక్ష్మణుడు, శత్రుఘ్నుడు వీళ్ళిద్దరినీ తీసుకొచ్చి ఎప్పుడైనా సుమిత్రా మందిరంలో ఉయ్యాలలో 2 కలిపి పడుకోబెడితే హోరుమని ఏడుస్తుండేవారట. ఏమిటి ఇంత ఏడుస్తున్నారని సుమిత్ర పాపం లక్ష్మణుణ్ణి ఆ భుజం మీద వేసుకుని, పెద్దక్క కాబట్టి కౌశల్య ఇంటికెళ్ళి, అక్క ఏమిటి పిల్లాడిలా గుక్క పట్టి ఏడుస్తున్నాడంటే ఏదిలా పడుకోబెట్టనేది. రాముడి పక్కన పడుకోబెట్టేటప్పటికి ప్రశాంతంగా కూర్చునేవాట.
లక్ష్మినో లక్ష్మి సంపన్న అని ఆయన ఎప్పుడూ ఆ రాముడి పక్కన పడుకునేటప్పటికీ సుఖంగా ఉండేవారు. అసలు ఆ బాలకాండలో వాళ్ళిద్దరి అనుబంధం వినాలి, ఎన్ని రహస్యంగా శ్లోకాలు మాట్లాడారో మహర్షి. ఆ రాముడు లక్ష్మణుడు లేకపోతే తినేవాడు కాదు, లక్ష్మణుడు రాముడు లేకపోతే తినేవాడు కాడన్నారు. ఇద్దరు అంత హాయిగా ఉండేవారు. తీసుకొచ్చి శత్రుఘ్నుడి పక్కన మళ్ళీ పడుకోబెడితే మళ్ళీ ఏడుపు మొదలు. ఏమిటి ఇలా ఏడుస్తున్నారని శత్రుఘ్నుడిని తీసుకెళ్లి భరతుడి పక్కన పడుకోబెట్టేస్తే ఆయన ప్రశాంతంగా ఉండేవాడు. అందుకని పాపం ఇద్దరు పిల్లలున్నా సుమిత్ర మందిరంలో పిల్లలు ఉండేవారు కాదు, ఒక్కొక్క పిల్లలైనా వాళ్ళ మందిరాల్లో ఇద్దరిద్దరు పిల్లలు ఉండేవారు. ఏమిటి ప్రశాంతతకి కారణం? రాముడు ధర్మం, ఆ లక్ష్మణుడు అర్థం, శత్రుఘ్నుడు కామం, భరతుడు మోక్షం. అవి 4 విధములైనటువంటి పురుషార్థాలు. ఇందులో రాముడు ధర్మం కనుక ధర్మము పక్కన అర్థాన్ని పడుకోబెట్టారనుకోండి, ధర్మబద్ధమైన అర్థము ప్రశాంతతనిస్తుంది. అధర్మమైనటువంటి అర్థము చాలా బెంగ పెట్టిస్తుంది, రాత్రి నిద్ర కూడా పట్టదు. అమ్మో ఆ గోడలో ఉంది, కింద ఉంది, పరుపు కింద ఉంది, ఎవడొస్తాడో ఏ రైట్ చేస్తాడో బెంగే. తిన్నది ఎక్కదు, పడుకున్నది నిద్ర పట్టదు. అందుకని ధర్మబద్ధమైన అర్థము, మోక్షమునందు కామము. అలా కాకుండా అర్థం కామం ఓ ఉయ్యాల్లో పడుకున్నాయనుకోండి, డబ్బు కోరి. భగవంతుని యొక్క కైంకర్యము చెయ్యగలిగినటువంటి అదృష్టము కన్నా అదృష్టము వేరొకటి ఉండదు. కేవలం నామాన్ని నోటితో చెప్పినంత మాత్రము చేతనే అంత ఫలితాన్ని వస్తుంటే, ఇంకా మనస్సు, శరీరము, నోటి మాట 3 ఏకరీతిగా నిలబడ్డాయనుకోండి, ఇంకా నిజంగా దానికి ఎంత వైభవం ఉంటుందో ఆలోచించండి. అందుకని ఈ 3 కలిసి ఉండడం పరమ పురుషార్థమైనటువంటి భగవంతుణ్ణి పొందడానికి మార్గం అవుతోంది. ఇది మనంత మనంగా తెచ్చుకోగలిగినది కాదు. ఇది తెచ్చుకోవడానికి అడ్డుపడేటటువంటి శత్రువులైనటువంటి కామక్రోధాదులను పరిమార్చి ఆయన మనకివ్వాలి. దీనికి మేము చేసిన పరిశ్రమ ఏమిటి? మేమేమి పరిశ్రమ చేయలేదు. వెళ్ళి కృష్ణ అని పిలిచామంతే. మా కోసం, మా వంశంలో, మా కులంలో పుట్టినవాడా అని సంతోషించామంతే. పిలిచి మాకు పరమ పురుషార్థాన్ని ఇచ్చేశాడు. అంతటి దయామయుడే ఆయన, అంతటి దయామయుడైన నారాయణుడు. మరి నువ్వేమిటి లోపల కుంభకర్ణుడు రామచంద్రమూర్తి చేతిలో మరణించినట్లు మరి ఇంత దయామూర్తి కదా స్వామి. ఇంత దయామూర్తి ఆ కుంభకర్ణుడి పట్ల సంహరించవలసిన వాడు కావడం ఏమిటి అంటే, దోషం పరమాత్మలో ఉండదు, దోషం ఉపాసనలో ఉంటుంది. అంటే కామంతో ప్రవర్తించిన వాళ్ళు భగవంతుణ్ణే పొందుతారు, క్రోధముతో ప్రవర్తించిన వాడు పరమాత్మనే పొందుతాడు, విరోధంతో ప్రవర్తించిన వాడు భగవంతుణ్ణే పొందుతాడు, భక్తితో ప్రవర్తించిన వాడు ఆయన్నే పొందుతాడు. ఎందుకని అంటే మనస్సు లక్క ముద్ద లాంటిది, కాల్చిన లక్క లాంటిది. దాని మీద మీరు ఎలాంటి ముద్ర వేస్తే అలా పడుతుంది. కంసుడు కేవలం ఆయన మీద కక్ష పెట్టుకున్నాడు, కృష్ణుడు పుట్టగానే చంపేస్తానని. అందుకని ఎప్పుడు చూసినా కుడుచుచు, తిరుగుచు, అరుగుచు, కూర్చుండి లేచు ననవరతంబున్ హరి తలచి తలచి జగమా హరిమయముగ చూచ కంసుడు ఆరనియలుకన్. ఆ వైరంతో అమ్మో కృష్ణుడు పుట్టేస్తాడేమో, కృష్ణుడు పుట్టేస్తాడేమో, కృష్ణుడు పుట్టేస్తాడేమో అని బెంగ పెట్టుకుపోయి చచ్చిపోయాడు. చిత్రం ఏంటంటే భాగవతాన్ని చచ్చిపోతామని తెలుసు పరీక్ష మహారాజు గారికి, 7 రోజుల్లో చచ్చిపోతామని. 7 రోజుల్లో చచ్చిపోతే ఏమిటి విచిత్రం? 7 రోజులు నాకు భాగవతం చెప్పండి అని విన్నాడు పరీక్ష మహారాజు గారు. సుఖంగా చచ్చిపోయాడు ఆయన. సుఖంగా చచ్చిపోవడం అంటే ఏముందండి, శరీరం వదిలేశాడు. ఆ దేవకీదేవి యొక్క అష్టమ గర్భానికి చచ్చిపోతావు నువ్వు అందే శరీరం అని కంసుడిని. అష్టమ గర్భం అంటే ఇంకా ఆవిడ పెళ్ళై కొత్తగా విడుతోంది. 8వ కడుపున పిల్లాడి పుట్టాలంటే కనీసం 1.5 సంవత్సరాలకు పిల్లాడిని చూసినా 8, 1.5 12 సంవత్సరాల తర్వాత పుడతాడు. పాపం 7 రోజులు కథ విని హాయిగా శరీరాన్ని వదిలేశాడు పరీక్షిత్తు. 18 సంవత్సరాలు చచ్చిపోయి బతికాడు కంసుడు. వాడు బతికాడన్న మాటే కాని ఎప్పుడూ కృష్ణుడి గురించి బెంగే. ఎక్కడ పుట్టేశాడో, ఏమైపోతున్నాడో, ఎలా పెరిగిపోతున్నాడో, ఆ శకటాసురుణ్ణి పంపించా, తృణావర్తుణ్ణి పంపించా, పూతని పంపించా, వెళ్ళినవాడు వెళ్ళిపోయినట్టు పడిపోవడమే కానీ వచ్చినవాడు లేడు. చచ్చిపోయాడు నువ్వు పంపించిన వాడు అనేవారు. అమ్మో వాడిని చంపేశాడు, వీడిని చంపేశాడు, వీడిని చంపేశాడు, ఒక్కొక్కడు జారిపోతున్నాడు. బెంగ, నిద్ర పట్టేది కాదు, తిన్నది తినేవాడు కాదు. ఇంత బెంగ పెట్టుకుని చచ్చి బతికిపోయాడు కృష్ణుడి చేతిలో చచ్చిపోయి. అందుకని క్రోధం పెట్టుకున్నవాడు కృష్ణుడి చేతిలోకే వెళ్ళిపోయాడు. వైరం పెట్టుకున్నవాడు శిశుపాలుడు ఆయనలోకే చేరిపోయాడు. ఆయన యందు కామం పెట్టుకున్న గోపికలు ఆయన ఎందే చేరిపోయారు. ఆయన యందు భక్తితో ప్రవర్తించినటువంటి అక్రూరుడు ఆయనలోనే చేరిపోయాడు. ఆయన యందు స్నేహం పెట్టుకున్న అర్జునుడు ఆయనలోనే చేరిపోయాడు. ఆయనతో ఎలాగో అలా సంబంధం పెట్టుకుంటే చాలు ఆయనలోకి చేరిపోతున్నారు.
అందుకని కావలసిందేమిటి? ఆయనతో సంబంధం పెట్టుకోవడం. ఆ సంబంధం పెట్టుకోవడంలో పొరపాటు, కానీ ఆయన పొరపాటు కాదు సంహరించడం. కుంభకర్ణుడు భగవంతుని పట్ల విరోధంతో ప్రవర్తించాడు. దీపం అందరికీ వెలుగునిస్తుంది. ఆ దీపాన్ని అక్కడ పెట్టుకుని రామాయణం చదువుకుంటున్నాడు ఆయన. దిక్కుమాలిన దీప పురుగు ఎక్కడి నుంచో ఎగురొచ్చి ఆ దీపంలో పడి కాలిపోయింది. అది దీపం తప్ప ఆ దీపం ఈయనకి రామాయణం చదువుకోవడానికి ఉపయోగపడుతోంది. అదే దీపం అక్కడ ఉన్న కత్తిని అటుగా వస్తున్న వారికి చూపించి, అయ్యో ఇక్కడ కత్తి ఉందని కాలు వెయ్యకుండా చేసి ఆ కత్తిని పక్కన పెట్టి నడిచేటట్టు చేసింది. అదే దీపం దీపపు పురికి మరణహేతువైంది. అది దీపం దోషమా, లేక దీపము యొక్క ప్రయోజనమా, లేకపోతే దీపాన్ని వాడుకోవడంలో వచ్చిన దోషమా? దీపాన్ని వాడుకోవడంలో దోషం. అందుకని ఆయన పరమాత్మే. కానీ కుంభకర్ణుడికి తెలియలేదు పరమాత్మగా ఆయన్ని ఉపాసన చేయడం. తెలియక వైరం పెట్టుకున్నాడు, వైరంతో సమసిపోయాడు. అందుకని ఆయనని మేము ఇవాళ నువ్వు ఆ కుంభకర్ణుడు రాముడి చేతిలో మరణించినప్పుడు ఆయన నీకు ఆ నిద్రనిచ్చేస్తే అంతకన్నా గొప్ప నిద్ర నువ్వు పోతున్నావా అని అడుగుతున్నారు వాళ్ళు. అంటే అటువంటి రాక్షసుడి నిద్ర లోపలనున్న గోపిక నిద్రపోతోంది అని అడిగితే మరి పాశురంలో చెప్తున్నది నమ్మాళ్ళు వారిని కదా, ఎలా పొంతన కుదురుతుంది? అంటే వాళ్ళు అందుకే పదప్రయోగంలో చాలా గుంభనంగా వ్యవహరించారు. కుంభకర్ణుడు అనలేదు, కుంభకరుణుడు అన్నారు కదమ్మా. ఆ ద్రవిడ భాషలో మాట్లాడేటప్పుడు కుంభకరుణుడు అని పిలిచారు. ద్రవిడ భాషలో కుంభకరుణుడు అంటేట కుంభము నుంచి జన్మించినటువంటి అగస్త్య మహర్షిని పిలిచినట్టు. ఇక్కడ ఆయన పోతున్నటువంటి నిద్ర సామాన్యమైన నిద్ర కాదా గోపికది, తామసీ నిద్ర కాదు. కుంభకర్ణుళ్ళ 6 నెలలు నిద్రపోవడం, 6 నెలలు లేవడం కాదు. ఆవిడ నిద్ర ఎటువంటి నిద్ర అంటే సంతతము భగవంతునితోటి రమించేటటువంటి బ్రహ్మానుభవం, ఒళ్ళు తెలియనటువంటి స్థితిలో బ్రహ్మమును అనుభవించడం, అది ఆవిడ నిద్ర. ఈ కుంభకర్ణుడు అగస్త్యుడు 3 సాధించాడు జీవితంలో. సాధించడం ఏమిటి? ఆయన చూపించారు మహానుభావుడు. అగస్త్య మహర్షి వింధ్య పర్వతాన్ని సూర్యుడికి అడ్డంగా పెరిగితే సూర్యుని యొక్క పథానికి అడ్డొస్తోందని ఆయన వస్తే ఆ వింధ్య పర్వతం తల వంచి నమస్కరించింది. మళ్ళీ నేను వచ్చే వరకు తలెత్తకన్నారు. అలా ఉండిపోయింది వింధ్య పర్వతం. సూర్యుని యొక్క గమనమునకు ఎదురు లేకుండా వింధ్య పర్వతాన్ని అణిచారు. 2 సముద్రాన్నంతటిని ఆయన ఔపోసన పట్టారు. సముద్రం లోపల రాక్షసులు ఉండేవారు. రాక్షసులుంటే వాళ్ళు అప్పుడప్పుడు రాత్రి వేళ అయిన తర్వాత బయటకు వస్తూ ఉండేవారు. బయటకు వచ్చి చంపేసి మళ్ళీ సముద్ర పడుగురికి వెళ్ళిపోయి ఆ లోపల నుంచి పాతాళానికి వెళ్ళిపోయేవారు. వాళ్ళని ఎలా సంహరించాలో ఇంద్రుడికి అర్థం కాలేదు. అర్థం కాక అగస్త్య మహర్షిని అడిగాడు, భగవాన్ మీరు పని చెయ్యండి, సముద్రంలో ఉన్న నీళ్లన్నీ మీరు తాగేయండి, తాగేస్తే మాకు ఆ పాతాళ ద్వారం కనపడుతుంది, మేము అందులోంచి వెళ్లి ఆ కాలకేయాది రాక్షసుల్ని సంహరిస్తామన్నాడు. అగస్త్య మహర్షి అన్నారు, దానికే ఉంది, అలాగే చేస్తానులో బాయ్ అన్న. సముద్రం దగ్గరికి వెళ్ళి సముద్రంలో నీళ్లన్నీ పరీక్షించేశారు. ఒక్కసారి అలా చేత్తో తీసుకుని గుడుక్కుని మింగేశారు. ఆయన యోగశక్తి అటువంటిది. మింగేస్తే ద్వారం కనపడింది. అందులోంచి వెళ్ళి రాక్షసుల్ని చంపేసి ఇంద్రుడు బయటకు వచ్చి అన్నాడు, రాక్షస సంహారం అయిపోయింది మహాప్రభో, వదిలేయండి నీళ్లు మళ్ళీ అన్నాడు. ఎందుకు వదిలేయడం అన్నారు ఆయన. అంటే మరి భూమి మీద నీళ్లు భూమి అన్ని ఈక్వల్ గా ఉండాలి కదా పంచభూతాలు, అందుకని మళ్ళీ వదిలేయండి అన్నాడు. మరి నువ్వు ఈ మాట ముందు చెప్పలేదు, నేను తాగిన నీళ్లు అరిగిపోయాయి అన్నాడు. అయ్య బాబోయ్ అలా అయితే ఎలాగా, సముద్రాలు ఉండాలి, మీరు అరిగిపోతే ఎలాగండి, విడిచిపెట్టండి అన్నాడు. ఉన్న నీళ్లు వదిలేస్తానని మూత్రం కింద వదిలేశారు అగస్త్య మహర్షి. అందుకని సముద్రపు నీరు ఉప్పు, అందుకని నిత్య స్నానానికి పనికిరాదు. ఇది నేను సొంతంగా చెప్పానని అనుకోకండి, బ్రహ్మవైవర్త పురాణంలో ఉంది, కావాలంటే చూసుకోండి. అందుకని ఆ సముద్రాల్ని ఔపోసన పట్టిన వారు అగస్త్య మహర్షి. అది ఆయన సాధించినటువంటి 2వ గొప్ప విషయం. 3వది వాతాపి. వాతాపి అందరి దగ్గరికి వెళ్లి మా పితృకార్యం అండి మా ఇంట్లో, మీరు భోజనానికి రండి అనేవాడు. తన తమ్ముడి చేతిలో తాను ఏ మేకగానో మారి సంహరింపబడి వాడికి వరం ఉండేది, మళ్ళీ వాతాపి రా అంటే వచ్చేసేవాడు. ఆ రోజుల్లో తండ్రికి తద్దినం పెడితే మాంసాన్ని కూడా అందులో ఆహారంలో పాటు వడ్డించేవారు. అయితే ఈ యుగ లక్షణం కాదు, బ్రాహ్మణులు అప్పుడు, ఈ యుగంలో లేదు. ఈ కోటేశ్వరారు చెప్పారు పురాణంలో అని ఎక్కడైనా కొపదీసి అది వండితే నన్ను ఎవరైనా అడిగితే లేనిపోని ఉపద్రవం. అది ఎప్పుడో వేరు యుగంలో ధర్మం అంతే అది. అందుకని ఆ మాంసం వడ్డించి తీసుకొచ్చి అక్కడ పెడితే పాపం వచ్చిన వాళ్ళు తెలియక తినేసేవారు. ఆయన తినేగానే ఆ వాతాపి తమ్ముడు ఏం చేసేవాడంటే, వాతాపి బయటికి రానివాడు. వాడు మళ్ళీ లోపల ప్రాణం పోసుకుని గభాలన వచ్చిన భోక్త యొక్క పొట్ట చీల్చుకుని బయటకు వచ్చేసేవాడు. చేయగానే తినడానికి వద్దామని వచ్చిన వాడు తినబడేవాడు, వాడు పడిపోయేవాడు. వీళ్ళిద్దరూ తినేసేవారు శుభ్రంగా. అగస్త్య మహర్షిని పిలిచారు రోజున ఆయన్ని తినేద్దామని. ఆయనకి తెలుసు ఈ విషయం. ఆయనకి వచ్చిన తర్వాత వాతాపిని వడ్డించారు. ఆయన తినేశారు. తినేసి ఆఖరినోసారి కడుపు మీద చెయ్యేసుకుని జీర్ణం వాతాపి జీర్ణం అన్నారు.
అనేటప్పటికీ వాడు జీర్ణం అయిపోయాడు. జీర్ణం అయిపోతే వీడు బయట నుంచి వాతాపీరా అంటున్నాడు వాళ్ళ తమ్ముడు. ఇంకేం వస్తాడు, జీర్ణం అయిపోయాడు. వాతాపిని జీర్ణం చేసుకున్నారు ఆయన. అందుకని ఆయన దగ్గర చాలా ప్రముఖమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. ఈ 3 లోపల నిద్రపోతున్న గోపికకు ఉన్నాయి. ఎందుకని ఆయన నమ్మాళ్ళవారు కనుక. ఏమిటిది? వింధ్య పర్వతం సూర్యపథానికి అడ్డొస్తోంది. సూర్యుడంటే స్వయం ప్రకాశకుడు, జ్ఞానం. ఆ జ్ఞానము కలగకుండా దేహాత్మాభిమానం అడ్డొస్తోంది. అసలు ఈ దేహాత్మాభిమానం మొట్టమొదటి నుంచి తల్లి కడుపులోంచి వచ్చిన దగ్గర నుంచి లేనివారు. అందుకని దేహాత్మాభిమానమును అధిగమించినటువంటి గోపిక లోపలుంది. 2, ఆయన సముద్రాన్ని ఔపోసన పట్టారు. సమస్త శాస్త్రములలో ప్రతిపాదింపబడినటువంటి అన్ని రహస్యములను తాము తెలుసుకున్నారు. అటువంటి గోపిక లోపల నిద్రపోతోంది. నిద్రపోవడం అంటే తామస నిద్ర కాదు, బ్రహ్మానందాన్ని పొందుతోంది. 3, ఆయన వాతాపిని సంహరించారు. అంటే మృత్యువు లేని స్థితిని పొందారు. మృత్యువు లేకపోవడం ఏమిటి అంటే, మృత్యువు దేనికి ఉంటుంది? శరీరానికి ఉంటుంది. అసలు చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, మనందరికీ ఒక పనికిమాలిన బెంగోటు ఉంటుంది. అంటే మనందరికీ అని నేను ఎందుకన్నానంటే ఆ మాట నాకు కూడా ఉంది కాబట్టి. అందుకని మీకు అని అనడానికి నాకేం అధికారం లేదు. ఏమిటా బెంగ అంటే, చచ్చిపోతానేమో అని బెంగ. అందుకని వాడు గుడికి కూడా రాడు. ఎందుకు రాడంటే, చలికాలం అంటే నాకు పడదు, కోల్డ్ ఎలర్జీ, 70 ఏళ్ళు ఏమైపోతానో బెంగ. పురాణానికి వెళ్ళడు, దేనికి వెళ్ళడు. ఎందుకు వెళ్ళడంటే ఇదిగో దీని గురించి బెంగ. అంటే నేను ఎవరిని విమర్శించాలని ఈ మాట చెప్పట్లేదు. ఒకవేళ అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే నువ్వు నా గురించి చెప్పావని అనకండి నన్ను. శాస్త్రం ఉన్నమాట చెప్పానంతే. అందుకని ఎంత బెంగ అంటే ఇది ఉండిపోతుందని. నువ్వు ఇంత బెంగెట్టుకుని ఉంచుకుంటే ఇదేం ఉండదు. ఇది వెళ్ళిపోతుందన్నది తథ్యం. మీ నాన్నగారికి తద్దినం పెడుతున్నావు, అదే సాక్ష్యం. మీ నాన్నగారు కూడా ఇలాగే అనుకుని వెళ్ళిపోయారు. తద్దినం నీతో పెట్టించుకుంటున్నారు. ఆయనకి ముందు తాతగారు ఇలాగే అనుకున్నారు, ఆయన వెళ్ళిపోయి మీ నాన్నగారితో పెట్టించుకున్నారు. నువ్వు కూడా ఇలాగే అనుకుని వెళ్ళిపోతావు, మీ అబ్బాయి తద్దినం పెడతాడు, ఇది ఖాయం. అయితే చిత్రం ఏమిటంటే వీడికి మాత్రం దీనితో తాదాత్మ్యత. ఇది ఉండిపోతుంది, ఇది ఉండిపోతుంది, ఇది ఉండిపోతుందని బెంగ. ఎంత బెంగ అంటే, ఇది ఎంత పనికిరాని బెంగ అంటే, పక్కింట్లో దొంగలు పడ్డారనుకోండి, వీడు 6 నెలలు తలుపులు చాలా జాగ్రత్తగా వేసుకుంటాడు. తలుపులు జాగ్రత్తగా వేసి రాలేదు అని బెంగెట్టుకుంటాం. 7 దొంగలు వచ్చి ఎత్తుకుపోతారు. పక్కింట్లో దొంగలు పడ్డారనే నీకంత బెంగే నీ ఇంట్లో గురించి. మరి పక్కింట్లో చచ్చిపోయారు, చాలా చావులు వచ్చాయి పక్కింట్లో. ఏ ఇంట్లో చావు లేకుండా ఉంటుంది? పక్కింట్లో చచ్చిపోయారు ఒకప్పుడు. ఎవరో ఒకళ్ళు చచ్చిపోకుండా ఉంది, పక్కిళ్ళు చచ్చిపోయారు. కాబట్టి అక్కడ దొంగలు పడితేనే నువ్వు బెంగెట్టుకుంటే, అక్కడ అగ్నిహోత్రం పుడితేనే నువ్వు బెంగెట్టుకుంటే, అక్కడ కరెంటు పోతేనే నువ్వు బెంగెట్టుకుంటే, అక్కడ చచ్చిపోయారు కాబట్టి ఇక్కడ కూడా ఎప్పుడప్పుడు వస్తాడు వాడు. అక్కడ చంపినవాడు ఇక్కడ చంపడానికి రాడేమిటి? మరి దానికి నువ్వేం కూడబెట్టుకుంటున్నావు? దేన్ని కూడబెడుతున్నావు అంటే, దానికి కూడబెట్టుకోవాల్సింది ఒక్కటే, ఇది ఉండదని తెలుసుకోవడం. ఇది ఉండదురా, దీన్ని పట్టుకోవడం అనవసరం. మరి దేన్ని పట్టుకుందాం? అందుకని పూజలో తేడా మారుస్తారు. తెలివైన వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఇంటికి చుట్టం వస్తాడు, వాడితో కష్టాలన్నీ, ఇదే పనికి మాలిన ప్రసంగం ఎక్కడ ప్రారంభం అవుతుందంటే, ఊసుపోని కబుర్లు చెప్పే వాళ్ళందరితో తాదాత్మ్యత. ఎక్కడైనా భగవన్నామని చెప్తోందంటే అబ్బాయి ఎంత బోరో ఆవలింతలు వచ్చేస్తుంటాయి. కారణం ఏంటంటే సంస్కార బలం. ఇది ప్రయత్నపూర్వకంగా అధిగమించాలి మనం. లేకపోతే ఏమవుతుందంటే కాలం వ్యయం అయిపోతుంది. అక్కడ వ్యయం అయిపోవడంలో ఏమవుతుందంటే వాడికి తెలియదు, కాలం అయిపోతోందన్న విషయం తెలియదు. అక్కర్లేని విషయాలన్నీ వినడంలో ఉత్సాహం, ఇవన్నీ వింటుంటాడు. అసలైన విషయాలు పట్టించుకోవలసినటువంటి అవసరం ఉండదు. అందుకని పూజలో ఏం చేస్తారంటే ఓ తెలివైన మాట అంటారు, ఇది ఉండదు, ఇది నువ్వు ఉండు, ఇదే కదా బెంగ. ఇంటికి వచ్చిన చుట్టాన్ని ఎన్నాళ్ళు మీరుండండి అని ఎన్ని కష్టాలు చెప్పుకున్నా వాడు తెలివైన వాడు ఇవన్నీ విని శుభ్రంగా భోజనం చేసి రాత్రి పడుకున్నప్పుడు ఇంకొక 2 రోజులు గొడవ, ఎల్లుండికి రిజర్వేషన్ అయిపోయింది నాకు అనుకుంటాడు వాడు. ఎందుకంటే వాడికి ఏంటి, ఈ కష్టాలతో వాడికి నిజంగా సంబంధం ఉందా? వాడికి ఏం అంత పెద్ద సంబంధం లేదు. ఏదో బంధువు కాబట్టి కొంచెం నీ కష్టం వాడి కష్టంలో పెద్ద యాక్షన్ 500 చేస్తాడు అక్కడ. అంతేగాని నిజంగా వాడి కష్టం ఏం అయిపోదు. దీనికి ఏమిటంటే పాపం ఏదో తప్పదు, వీడికో పాపం పుణ్యం ఉన్నాయి, అది అనుభవించడానికి తీసుకొచ్చాడు దీన్ని. అది అయ్యే వరకు నేను అనుభవించాలి కదా, ఇది అనుభవిస్తే కదా లోపల మనస్సు అనుభవిస్తుంది. అందుకని దీనికి ఒకరు పుట్టాలి, దీనికి కాలు నొప్పి పెట్టాలి, దీనికి మోకాలు నొప్పి పెట్టాలి, ఓ రోజు ఇది ఏసీలోకి వెళ్ళాలి, ఈ సుఖాలు దుఃఖాలు ఇది అనుభవిస్తుంటే ఏదో రోజు బెంగెట్టుకుని నాతో పట్టుకుంటున్నాడు, నేను ఉంటానేట్రా, నేను ఇలా పోయేదని ఊరికే నన్ను పట్టు కూర్చుంటాడు, నేను ఉంటానా అంటుంటుంది పాపం ఇది. కానీ చిత్రం ఏంటంటే ఎప్పుడూ ఉండేది ఒకటి ఉంటుంది లోపల ఆత్మ, దాని జోలికి వీడెళ్ళడు. అందుని పెద్దలు ఏం చేస్తారంటే దీన్ని అడగరు, నువ్వు ఉండని దీన్ని అడగరు. దేన్ని అడుగుతారంటే నువ్వు వెళ్ళిపోయేటప్పుడు నన్ను వదిలేయకు, నువ్వు వెళ్ళిపోయేటప్పుడు నన్ను వదిలేయకని లోపల ఉన్నదాన్ని అడుగుతాడు.
అది వెళ్ళిపోతే కదా ఇది పడిపోతుంది. అందుకని దాన్ని పట్టుకుంటారు, దాని కాళ్ళు అట్టుకుంటే అది ఉపకారం చేస్తుంది. అది వెళ్ళిపోయే ముందు ఏం చేస్తుందంటే పాపం అస్తమానం నన్ను అడిగేవాడని దా అని తనలో కలుపుకుంటుంది. కలుపుకుంటే సుషుమ్నలోంచి తీసుకెళ్తుంది. సుషుమ్నలోంచి తీసుకెడితే బ్రహ్మగారి సభలో కూర్చోబెడుతుంది. అందుకని మళ్ళీ దీంట్లోకి రావాల్సిన అవసరం ఉండదు. ఆ వైరాగ్యం పెంచుకుంటాడు. అందుకని ప్రయత్నపూర్వకంగా ఇదేం అమంగళం కాదు, లోపల జ్ఞానమే యథార్థానికి. ఇది ఉండదు ఇది ఉండదు అనోసారి మననం చేసుకుని ఇది ఉంటుంది ఏంటి, మా అమ్మగారు వెళ్ళిపోలా, రుద్రభూమిలోకి వెళ్ళిపోయారు, ఆవిడ శరీరం విడిపోయింది, ఆవిడ శరీరం అంతర్ధానం అయిపోయింది, అలాగే ఒకనాడు ఇది వెళ్ళిపోతుంది. ఆనాడు నేను తీసుకెళ్లిపోయినట్టే నా కొడుకు నన్ను తీసుకెళ్లిపోతాడు. ఇది అంతే, ఆ శరీరం పంచభూతాల్లో కలిసిపోతుంది. ఇది ఉంటుందా? ఇది ఏమీ ఉండదు. ఈ ఉంగరాలు తీసేస్తారు, ఈ మెళ్ళలో ఉన్న గొలుసులు తీసేస్తారు, ఈ బట్టలు తీసేస్తారు, ఇది వెళ్ళిపోతుంది అని లోపల ఎక్సర్సైజ్ చేసుకుంటాడు. చేసుకుంటే ఏమవుతుందంటే ధైర్యం వస్తుంది. అవును, ఆ సత్యాన్ని యాక్సెప్టబిలిటీ అంటారు, యాక్సెప్ట్ చేయగలిగిన ధైర్యం వస్తుంది. ఈ లేని భీరుత్వం ఏం చేస్తుంటే పిరికితనం భ్రాంతి వైపు తీసుకెళ్తుంది. తీసుకెళ్లిన చివరికి రిజల్ట్ నిల్. ఎంత మీరు తాపత్రయపడి కల్లరి బొమ్మయో కాయంబునొల్లా ఇదేం ఉండదు, నా వల్ల కాదని వెళ్ళిపోతుంది. పాపం అలా సాక్షి మాత్రంగా అదే స్థాయిలో ఆ మనస్సు పట్టుకుని అక్కడ చూసి అయ్యో ఇది కాడిపోయింది నడిస్తే మళ్ళీ భగవంతుడు ఇంకో శరీరం ఇస్తాడు, మళ్ళీ దాంతో తిరగడం. అందుకని దీంతో పెట్టుకోకుండా సరే నువ్వు వెళ్ళిపోతానన్నావు, నేను ఒప్పుకున్నా, నిజమేలే నువ్వు వెళ్ళిపోతావు, ఉంటాయేంటి ఎంతమంది వెళ్ళిపోలేదని. కానీ లోపల ఉన్నది ఒకటి ఉంది కదా, నువ్వు మాత్రం మళ్ళీ ఇలా శరీరాల్లో దూరకు, నువ్వు వెళ్ళిపోయేటప్పుడు నీతో కలుపుకుని నన్ను పట్టుకెళ్ళిపో, నీతో కలుపుకుని నన్ను పట్టుకెళ్ళిపో అంటే ఆయన పరమాత్మ స్వరూపమై ఇక్కడ ఉంటాడు. అందుకని ఆయన ఏం చేస్తాడంటే చివరవో కన్సెషన్ ఇస్తాడు. ఏమిటా కన్సెషన్ అంటే, పిల్లాడు లెక్కల్లో చాలా పూర్, అదృష్టవశాత్తు వాళ్ళ నాన్నగారే లెక్కల మేస్టారు అనుకోండి, పేపర్లు అట్టుకుని ఇంటికి వచ్చాడు. ఇంటికి వస్తే దిద్దుకుంటున్నాడు పిల్లాడి మార్కులు, దిద్దుకుని 12 పాస్ అవ్వలేదు. వాడిని పిలిచి 4 లెంపకాయలు కొట్టి ఏంట్రా బుద్ధుందా లేదా నీకు, ఏంటి ఈ మార్కులు అని అంటే, నేను ఎవరిని టీచర్లు అంటలేదు మండిది, ఏ పెన్సిల్తో రాసావో పెన్సిల్ పట్రా అని, ఈ లెక్క ఇలా చేయి అని దగ్గర కూర్చుని మొట్టికాయలు కొట్టి లెక్కలు చేయించేసి దిద్దేసి 35 కరెక్ట్ గా వేసేసి ప్యాస్డ్ అని 50కి 35 135 వేసేసి 0 చుట్టేసి కింద సంతకం పెట్టేస్తాడు. అయిపోయిందంటే వాడు పాస్ అయిపోయాడు. ఎవరి దయ? అంటే ప్రభుత్వం మోడరేషన్ ఇచ్చింది, 31 4 మార్కులు మోడరేషన్ ఇచ్చాం, ప్రభుత్వం పాస్ చేసేసింది, వీడు అవ్వలేదు, ప్రభుత్వం పాస్ చేసింది, ఇంకేం ఏడుస్తోలే ఇంకో ఏడాది. అలా భగవానుడు ఏం చేస్తాడంటే చిట్ట చివరి ఆయనే వాయు రూపంలో లోపలికి వచ్చి రామ 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 అను, లేకపోతే శివ 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 అను అనోసారి ఆ భగవన్నామని చెప్పించేస్తాడు. చిట్ట చివర భగవన్నామని చెప్తే ఓ గొప్ప ఉపయోగం ఉంది, కింకర్లు వెనక్కి వెళ్ళిపోతారు. యమధర్మరాజు గారికి ఓ ప్రతిజ్ఞ ఉంది, ఒరే చిట్ట చివర ఊపిరి తీసేటప్పుడు ఎవడైనా భగవన్నామని చెప్తే నువ్వు వాడి ఉసురు తీసుకురాకురా, వాడి కాళ్లకున్న మట్టి తీసుకురా, నీ కిరీటం మీద జల్లి నా కిరీటం మీద జల్లుకుంటాడంటాడు ఆయన. అందుకని ఈ చిట్ట చివర ఊపిరే కదండి, ఊపిరితోనేగా మాట్లాడాలి. అందులో ఊపిరిని చిట్ట చివరి ఊపిరిని స్వామి నామం కింద మారుస్తాడు. మారిస్తే ఏమైపోతుందంటే వీడు ఏ బెంగ లేకుండా ఆ స్వామి నామం చెప్పేస్తాడు. అసలు నిజంగా ఒకసారి శాస్త్రంలోకి వెనక్కి వెడితే మృత్యు అంటే ఏమిటి అన్నది డిఫైన్ చేసి వాళ్ళు మాట్లాడతారు. మాట్లాడితే మనకి నిజంగా అయ్యి బాబోయ్ ఇది ఎంత చాలా ఆశ్చర్యక, ఒళ్ళు రోమాంచితం అవుతుంది. ఏమి లేదు, ఏముంది మృత్యు అంటే రిట్రీట్ ప్రాసెస్. ఇంద్రియాలు, ఈ కన్ను చూస్తుందా, కన్ను మాంసపు ముద్ద, రక్త వికారం, లోపల నుంచి ఆత్మ యొక్క శక్తి కంటి మీద పడితే కన్ను చూస్తుంది. ఈ ఇంద్రియాల యొక్క శక్తి ఏమవుతుందంటే వెనక్కి వెళ్ళిపోతుంది, వెనక్కి వెళ్ళిపోయి మనస్సులోకి వెళ్ళిపోతుంది. కానీ ఇంకా మనస్సు పనిచేస్తూ ఉంటుంది, కానీ కన్ను చూడదు. అలా తెరిచిన కన్ను తెరిచినట్టు ఉండిపోతుంది, గుడ్డు కదలదు. నాన్నగారండి నాన్నగారండి అని వచ్చి ఇక్కడ అరుస్తాడు, వినడం. నోట్లో పోస్తూ ఉంటాడు, మింగడం, కారిపోతుంటుంది. వెంటనే అప్పుడు ఒక దిక్కుమాలిన శాస్త్రం ఒకటి వస్తుంది మన వాళ్ళకి. అప్పుడు వస్తారు ఖచ్చితంగా, మంచం మీద పోకూడదు, దింపే బయట పెట్టు అంటారు. అనేటప్పటికీ మిగిలిన వాళ్ళకి అదొక పెద్ద నియమం ఏడవాలని. అందుకని వెంటనే పాపం వాళ్ళు శక్తి వంచన లేకుండా ప్రారంభం చేస్తారు. పాపం కానీ వీడు మనోస్థాయిలో ఉంటాడు ఇంకాను, అందుకని మనస్సు గ్రహిస్తూ ఉంటుంది. అప్పుడు వీడిని దింపేస్తుంటారు. అప్పుడు చూడండి వాడి బాధ ఉంటుంది. ఒక పక్క పాశం వేసి లాగుతుంటారు, ఒక పక్క వీళ్ళు బయటెట్టేస్తుంటారు. చిట్ట చివర ఆత్మలోకి వెళ్ళిపోతాడు, జీవుడిలోకి వెళ్ళి ఇప్పటి వరకు అవిద్యా స్వరూపంగా ఎలా ఉన్నాడో అలా జీవుడిలోకి వెళ్ళి, జీవుడు ఆత్మలోకి వెళ్తే సీక్రెట్ డోర్ ఆయనకొక్కడికే తెలుసు. ఆయన వెళ్ళిపోయే ముందు వీడు చేసిన పాపపుణ్యాలు ఆయనకి తెలిసి ఇక్కడ చిత్రంగా కూర్చుని గుప్తంగా రాశాడు. ఇన్నాళ్ళు పరమేశ్వరుడు ఇచ్చిన జీవితాన్ని ఏ దిక్కుమాలిన సబ్జెక్టులకి వేస్ట్ చేశావో ఆ దిక్కుమాలిన సబ్జెక్టుల యొక్క ఫలితాన్ని బట్టి ఆ డోర్ ఓపెన్ చేస్తాడు. 101 డోర్స్ ఉంటాయి, ఎటు వెళ్ళిపోతాడో తెలియదు, ఆ డోర్లోంచి వెళ్ళిపోతాడు.
వెళ్ళిపోతే మళ్ళీ దానికి కావలసిన ఉపాధినిచ్చి మళ్ళీ పంపిస్తారు. అంతే మరణం అంటే. ఇది భగవంతుని యందు నమ్మకం పెట్టుకుని పూనికతో ఉన్నవాడికి ఆయన నిర్భయంగా ఆయన నామం చెప్పిస్తాడు, ఆయన పాదాల్లోకి తీసుకెడతాడు. ఆ మనస్సుకి అలవాటైపోయింది. అందుకే వేలు తలుపులో పడ్డా, లేకపోతే గభాలన కాలు మీద పత్రం పడ్డా, అబ్బా నారాయణ అనో లేకపోతే శంకర అనో లేకపోతే శివ అనో అండం అలవాటైతే ఆ క్షణంలో కూడా అదే వస్తుంది. అయితే అదంత తేలిక మాత్రం కాదు, ఎంతో ప్రయత్నం ఉండాలి, ఇక్కడ ఎక్సర్సైజ్ ఉండాలి. ఆ ఎక్సర్సైజు ఎప్పటి నుంచో మొదలైపోవాలి. అది ఎప్పుడో మా రిటైర్మెంట్ తర్వాతేనండి ఎక్సర్సైజ్ అంటే, రిమెంబర్ 101 డోర్లు ఉన్నాయి, అందుకని వెంటనే ఆ డోర్ తెరుచుకోదు. లోపల సాక్షి ఇంకోడు ఉన్నాడు, నువ్వు ఇంతకాలం ఏం చేశావో చూస్తున్నవాడు. అందుకని ఒక్కసారి వచ్చి నిలబడితే ఇదిగో అక్కడ నుంచి ఇక్కడ వరకు ఇన్ని పురుషార్థాలనిచ్చి పరమ పురుషార్థం ఇవ్వగలిగిన వాడు ఉన్నాడు. వాడు పరమాత్మ. అంతటి దయామయుడే. అటువంటి పరమాత్మే ఇవాళ లోపల ఉన్న గోపిక ఏమిటి, ఆ మృత్యువుని అధిగమించింది. అదే వాతాపిని జీర్ణం చేసుకున్నటువంటి అగస్త్యుడు, అది కుంభకర్ణుడు. అందుకని లోపల అటువంటి నిద్రపోతున్న గోపిక అంటే మృత్యు ఎవరికి, శరీరానికి, ఆత్మకి లేదు కదా, ఆత్మస్థితిలో ఉండిపోయింది. ఇటువంటి స్థితి కాబట్టి నమ్మాళ్ళవారిని చెప్పారు. అందుకని అటువంటి స్థితిలో ఉన్న గోపిక నువ్వు లేచి ఒక్కసారి మాట్లాడి మాకు దర్శనమిచ్చి, ఎందుకని ఆ నిద్రలోంచి అంటే అంతర్ముఖురాలైపోయి సమాధి స్థితిని అనుభవిస్తున్నటువంటి ఆ బహిర్ముఖురాలై అరమోట్పు నేత్రాలతో ఆ బ్రహ్మానందాన్ని అనుభవించినటువంటి వ్యక్తి మెల్లమెల్లగా వచ్చి మనకి దర్శనాన్ని కటాక్షించి వారు నడుస్తుంటే చూడడమే కళ్ళకి పరమ ప్రయోజనం, వారు నోరి మాట్లాడితే మాట వినడమే పరమ ప్రయోజనం. అందుకని నువ్వు లేచి వచ్చి మాతో కలిసి మమ్మల్ని నడిపించు అని అడుగుతుంది. పైకి మామూలు పాశురం, లోపల పరమ పవిత్రమైనటువంటి మహోత్కృష్టమైనటువంటి జీవితాన్ని కలిగినటువంటి, అసలు పుట్టుక దగ్గర నుంచి బ్రాహ్మీ స్థితి తప్ప వేరొకటి తెలియదు మహానుభావుడికి, నమ్మాళ్ళవారి వారికి. అటువంటి నమ్మాళ్ళవారిని స్తోత్రం చేస్తూ చెప్పినటువంటి పాశురం ఆ పాశురం. ఇందులో తిరుమంగయ్య ఆళ్వారని ఆ ఆళ్వారిని స్తోత్రం చేస్తోంది అమ్మవారు, లేదా ఆ ఆళ్వారిని అడ్డుపెట్టి గోపికని నిద్రలేపుతోంది, లేదా నందగోప భవనంలో కృష్ణుడి యొక్క దర్శనానికి వెళ్లేటప్పుడు ఈ ఆళ్వారిని దర్శనం చేసింది. మీరు ఏ స్థాయిలో చూసినా ఆ స్థాయికి సరిపోయేటట్టుగా అమ్మవారు ఆ ఆళ్వారుల జీవితాన్ని అందులో నిక్షేపించి ఈ పాశురాన్ని విజ్ఞాపన చేస్తోంది. అందులో అంటుంది, మంచి లేగ దూడలు కలిగినటువంటి ఆవులు, లేగ దూడలు కలిగి ఉన్నప్పటికీ లేగ వయస్సులో ఉన్నటువంటి ఆవులు, అటువంటి ఆవుల యొక్క పాలు పితకడములో చాలా నైపుణ్యము కలిగినటువంటి వారు, శత్రువులను పరిమార్చగలిగినటువంటి బలము కలిగినటువంటి వారు, అది కాక శుద్ధమైనటువంటి స్వభావము కలిగినటువంటి వారు, అటువంటి గోపబాలుర యొక్క వంశములో జన్మించినటువంటి ఓ బంగారు తీగ, నీ పుట్టలో ఉన్నటువంటి పడగ విప్పిన పాము ఎలా ఉంటుందో అటువంటి నితంబ ప్రదేశము కలిగినటువంటి దానా, నెమలి యొక్క పింఛము వంటి కేశ సౌందర్యము కలిగినటువంటి దానా, నువ్వు ఆ తలుపు తెరిచి నీ కాంతిని ప్రసరించి బయటికి వచ్చి మాతో కూడు. నీ దేహబంధువులు, సఖులు, స్నేహితులు అందరూ బయట నిలబడి నీ కోసమే వేచి ఉన్నారు, వచ్చి మాతో కలు అని ఈ పాశురంలో విజ్ఞాపన చేస్తుంది. ఈ పాశురం లోపల చెప్పేటటువంటి ఆళ్వార్ తిరుమంగయ్యాళ్వారు. తిరుమంగయ్యాళ్వారు ఆయనది కూడా చాలా ఆశ్చర్యకరమైనటువంటి జన్మ. ఆయనకి నీలుడు అని పేరు మొదట్లో. ఆయన విశేషమైనటువంటి భుజబలం కలిగినటువంటి వారు, మిలేచ్ఛ వంశంలో జన్మించారు. ఆయన సరే ఆశ్చర్యం ఏమిటంటే ఆ ఊరి రాజుగారు ఈయన యొక్క భుజబల పరాక్రమములను చూసి ఈయన్ని సామంతరాజుగా నియమించుకున్నారు. సరే కొంతకాలం రాజ్యం చేస్తున్నారు. జరుగుతూ ఉండగా ఒకనాడు ఆ ఊళ్ళో ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. వైద్యుడని పేరు కలిగినటువంటి ఒక వ్యక్తి వెడుతూ ఉండగా అప్సరసలు కొంతమంది వచ్చారు. ఆ అప్సరసలలో కొందరు ఏం చేశారంటే హిమాలయ పర్వత సానువుల మీద ఉన్నటువంటి తపస్సు చేసుకుంటున్న కపిల మహర్షి యొక్క స్వరూపాన్ని చూసి
ఆయన పట్ల అమర్యాదగా ప్రవర్తించారు. ఆ కపిల మహర్షి ఆగ్రహించి అందులో ఒక అప్సరసకి శాపం ఇచ్చారు. నువ్వు అప్సరసవైనప్పటికీ భూలోకంలో ఒక మ్లేచ్ఛునకు భార్యవగుదువుగాక అని. అందుచేత ఆవిడ ఏం చేసిందంటే మిగిలిన అప్సరసలు ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోయారు. ఆవిడ మాత్రం చేతిలో ఒక తెల్లని కలువ పువ్వు పట్టుకుని నిలబడిపోయింది. తెల్లని కలువ పువ్వు చేత పట్టుకు నిలబడిపోయినటువంటి కాంత కనుక ఆవిడికి కుముదవల్లి అని పేరు వచ్చింది. ఈ కుముదవల్లిని ఒక వైద్యుడు చూశాడు. చూసి తన కుమార్తెగా భావించి ఇంటికి తీసుకెళ్లి పెంచాడు. ఆవిడికి యుక్త వయస్సు వచ్చింది. అపారమైనటువంటి అందచందాలు. ఆవిడ్ని తమ సామంతరాజు గారైనటువంటి ఈ తిరుమంగయ్యాళ్వారు పరిపాలిస్తున్నారు ఆ సమయంలో ఆ ప్రాంతాన్ని. ఆయనకిచ్చి వివాహం చెయ్యాలనుకున్నారు. అనుకుంటే తిరుమంగయ్యాళ్వారు కూడా ఆవిడ యొక్క అందచందములను విని భార్యగా స్వీకరించాలనుకుంటే ఆవిడ ఒక నియమం పెట్టింది. నేను భార్యగా వెళ్ళాలి అంటే ఆయన విష్ణు భక్తుడు కావాలి. అయి శంఖచక్రములను ఆ తప్తము చేయబడినటువంటి ముద్రలు తన భుజముల మీద తీసుకోవాలి. అలా తీసుకుంటే నేను ఆయనకి భార్యనవుతానండి. తిరుమంగయ్యాళ్వార్ అప్పటి వరకు పరమశైవుడు. ఆయన కుముదవల్లిని భార్యగా స్వీకరించడం కోసం వైష్ణవ మతావలంబకుడు అయ్యారు. తిరుపతి వెళ్లి ప్రత్యేకంగా వైష్ణవ మత స్వీకారం చేశారు. చేసిన తరువాత ప్రతిరోజు 1008 మంది వైష్ణవులకి భోజనం పెట్టాలని ఆవిడ నియమం పెట్టింది. అలా 1 సంవత్సరం పాటు భోజనం పెట్టాలని. సరేనన్నారు. కుముదవల్లిని వివాహం చేసుకున్నారు. 1008 మంది శ్రీ వైష్ణవులకి ప్రతిరోజు భోజనం పెట్టడంలో కొంతకాలం అయిన తరువాత తాను ప్రభువుకి చెల్లించవలసినటువంటి కప్పాన్ని కుముదవల్లికి ఇచ్చినటువంటి మాట ప్రకారంగా శ్రీ వైష్ణవులకి చేసేటటువంటి అన్న సంతర్పణ, దాన్ని తదీయారాధన అంటారు వాళ్ళ సాంప్రదాయంలో. ఆ తదీయారాధనలో వినియోగించడం చేత ఆయన ప్రభువుకి కప్పం కట్టలేకపోయారు. కట్టలేకపోతే ప్రభువు రాయబారం పంపించాడు ఆ డబ్బిమ్మని. ఆ డబ్బు లేదు, నేను తదీయారాధనకి వాడానన్నారు. అయితే నీ మీదకి యుద్ధానికి వస్తున్నానని రాజుగారు యుద్ధానికి వచ్చారు. వస్తే ఆ రాజుగారికి తిరుమంగయ్యాళ్వారికి జరిగినటువంటి యుద్ధంలో తిరుమంగయ్యాళ్వారు గెలిచారు. గెలిచినప్పటికీ ప్రభువుకి తాను కట్టవలసినటువంటి కప్పాన్ని కట్టలేకపోయానని బెంగ పెట్టుకు పడుకుంటే శ్రీ మహావిష్ణువు కలలో సాక్షాత్కరించారు. సాక్షాత్కరించి బహుశా ఆయన్ని ఉద్ధరించడానికే ఆవిడ అటువంటి నియమం పెట్టి ఉండవచ్చు. నువ్వు బెంగ పెట్టుకోకు, నువ్వు కట్టవలసినటువంటి కప్పపు సొమ్ము అదిగో ఆ కాంచీపురం దగ్గర ఉన్నటువంటి ఫలానా సరస్సు దగ్గర ఉన్నటువంటి ఒక వ్యక్తిని అడిగితే ఆయన తీసుకెళ్లి ఒక భూమిని చూపిస్తారు, అక్కడ తవ్వితే ఆ సొమ్ము కనపడుతుందని చెప్పారు. సరే వెళ్లారు, అక్కడ భూమిని తవ్వారు, అక్కడ నిధి కనపడింది. ఆ సొమ్ము తీసుకొచ్చారు, రాజుగారికి కట్టేశారు. కట్టేస్తే ఆ సొమ్ము ఏమైందంటే 2 రోజులు అయ్యేటప్పటికీ దానికి ఒక విచిత్రమైనటువంటి ఉపమానం ఒకటి ప్రయోగించారు. ఆళ్వారుల చరిత్రలో రాస్తూ అన్నారు, ద్రౌపదీదేవికి అనంతమైన వస్త్రములు వస్తున్నప్పుడు దుర్యోధనుడి భార్య భానుమతీదేవి వాళ్ళు అందులో కొన్ని చీరలు తీసి కట్టుకోదామని ప్రయత్నిస్తే ఆ చీరలు అంతర్ధానం అయిపోయాయి. అవి అనుగ్రహ రూపంగా వచ్చినవి కానీ బొమ్మన నుంచో ఎక్కడి నుంచో వచ్చేసిన చీరలు లాంటివి కావు కదా. అలా భగవంతుని యొక్క అనుగ్రహం చేత వచ్చినటువంటి ధనం అది. ఆ ధనాన్ని రాజు తీసుకెళ్లి తన యొక్క ఆ కోశాగారంలో పెట్టుకున్నాడు. పెట్టుకున్న 2 రోజులకి ఆ ధనం కనబడ్డం మానేసి, కనపడకపోతే ఇదంతా నువ్వే చేశావని తిరుమంగయ్యాళ్వారి మీద ఆరోపణ చేసి ఆయనని పదవిలోంచి తీసేశాడు రాజు. తీసేస్తే ఆయన పదవి పోయిందని బెంగ పెట్టుకోలేదు. ఆ సామంతరాజ పదవి పోయింది, కానీ రోజు 1008 మంది శ్రీ వైష్ణవులకి తదీయారాధన చెయ్యవలసిన నియమం పోతుందేమో అని బెంగ పెట్టుకుని దొంగగా మారారు. ఎంత ఆశ్చర్యం జరిగిందంటే ఆయన జీవితంలో ఒక ఇంట్లో దొంగతనం చేశారు. ఆ దొంగతనం చేసేటప్పుడు బంగారు కంచం ఒకటి పట్టుకొచ్చారు. ఆ బంగారు కంచం పట్టుకురావడంలో అది ఒక శ్రీ వైష్ణవులు ఇంట్లో పట్టుకొచ్చేశారు. పట్టుకొచ్చేయడంలో వాళ్ళు శ్రీ వైష్ణవులు వాళ్ళ ఇంట్లోంచి నేను సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువుని నమ్ముకున్న వారి ఇంట్లో బంగారం కంచం అపహరించానని తర్వాత చాలా బెంగ పెట్టుకుని ఇంకా నేను ఇటువంటి పనులు చేయను, దారి దొంగగా మారి వేదాన్ని ఎవరు విమర్శిస్తున్నారో వాళ్ళ దగ్గరే పట్టుకొస్తానని దారి దొంగగా మారి వేద ప్రామాణ్యమును అంగీకరించని వారి దగ్గర పట్టుకొచ్చేవారు. పట్టుకొచ్చి తదీయారాధన చేస్తుండేవారు. పాపం అంటే భగవంతుడు ఒక్కొక్కరిని ఉద్ధరించడానికి ఒక్కొక్క విచిత్రమైనటువంటి ప్రవృత్తిని ఏర్పాటు చేస్తాడు. ఏది చేస్తున్నా రాచరికం పోయిందని బెంగలేదు, దొంగతనం మారిపోతోందని బెంగలేదు, తదీయారాధన జరగాలంతే ఆయన నియమం. అంత కష్టపడి రోజు 1008 మందికి ఆ రకంగా తదీయారాధన చేస్తుండేవారు. ఆయనే చిట్ట చివరి రోజులలోకి వెళ్లేసరికి
ఆ శ్రీ మహావిష్ణువు యొక్క ప్రమాణమును ఆవిష్కరించి ఎందరిలో వాదనలో గెలిచి శ్రీ మహావిష్ణువు యొక్క వైభవాన్ని ఆవిష్కరించి మహాజ్ఞాని అయి నిలబడిపోయారు. అటువంటి తిరుమంగయ్యాళ్వారు వారిని ఇవాళ స్తోత్రం చేస్తోంది అమ్మవారు. ఆయన యొక్క అంశ స్వయంగా శ్రీ మహావిష్ణువు చేతిలో ఉండేటటువంటి శార్ంగం అనేటటువంటి ధనస్సు అంటారు. అదిగో ఆ తిరుమంగయ్యాళ్వారి యొక్క జీవితాన్ని ఇవాల్టి పాశురంలో అమ్మవారు ప్రార్థన చేస్తోంది. అందులో అంటుంది, లేగలైనటువంటి దూడలను కలిగినటువంటి లేగ ఆవుల్ని పాలు పితకడంలో సమర్థులైనటువంటి గోపాల బాలుర వంశంలో నువ్వు పుట్టావుంది. మొదటి ఉపమానం చూడండి ఎంత విచిత్రమో. లేగ దూడలు కలిగినటువంటి ఆవులు కానీ లేగలుగానే కనపడుతున్నాయి. అది ఎలా కుదురుతుంది? లేగ దూడలైనా అయి ఉండాలి, ముసలి ఆవులైనా అయి ఉండాలి. లేగ దూడల్ని పెట్టాయి కనుక. కానిట లేగ దూడలని పెట్టినప్పటికీ లేగలగానే కనపడుతున్న ఆవులట. అటువంటి ఆవుల యొక్క పాలు పితకడంలో వీళ్ళు సమర్థులట గోపాల బాలురు. వాళ్ళ పిల్ల ఈ లోపల పడుకుని ఉందిట. ఏమిటి అల్లరంతా? ఎందుకు ఇన్ని మాటలు అంటే ఇందులో ఎంత రహస్యంగా మాట్లాడుతోందంటే ఆవిడ, మనకి శరీరం వికారం చెందుతుంది. దీనికి 6 వికారాలు ఉంటాయి. అందుకని షడ్ వికారాలు అంటారు. అందుకే పెద్దలు కూడా ఏమిట్రా వికారాలు అంటాం కూడా ఇందులోంచే వచ్చిందేమో. అదిగో అసలు వికారాలు 6 ఉంటే అందులోంచి పుట్టే వడ్డీ వికారాలు కొన్ని వేలు. అందుకని అసలు ఆస్తి మాత్రం 6 వికారాలు. అవి ఏమిటంటే అసలు ఇంతకు ముందు ఉండదు, అది పుట్టినది. అంతకుముందు లేదు కదండి. మరి ఇప్పుడు 1959 జూలై 14కి ముందు కోటేశ్వరరావు అనబడేటటువంటి ఈ శరీరం లేదు. ఇది ఆనాడు పుట్టింది కాబట్టి ఉన్నది. ఆనాడు పుట్టినది ఉండాలి కదా కొంతకాలం. అందుకని ఉన్నది ఎలా పుట్టిందో అప్పుడు మా అమ్మగారికి ఇంత పిల్లవాడిగా పుట్టిన వాడిని అలా ఉండిపోలేదుగా. అందుకని పెరిగినది పెరిగిపోతూ ఉండిపోదుగా. మార్పు చెందినది రకరకాలుగా పెద్ద పెద్ద చేతులు, కాళ్ళు, గోళ్లు, వ్యవహారం, లాల్చీలు, ఇన్ని మార్పులు చెందినది మార్పు చెంది ఉండిపోదుగా. తరిగిపోతుంది, మెల్లిగా నడువు వంగిపోతుంది, శుష్కించిపోతుంది, బుగ్గలు సొట్టలు పడిపోతాయి, పళ్ళు ఊడిపోతాయి, కళ్ళకి కళ్ళజోళ్లు వచ్చేస్తాయి. ఆ తర్వాత కళ్ళజోళ్లోంచి కూడా చాలా జాగ్రత్తగా చూడవలసి వస్తుంది. అన్ని రాకుండానే ఉండాలనుకోండి. అందుకని తరిగినది, మార్పు చెందినది, ఆ చిట్ట చివర నశించినది. ఆ మిగిలిపోయిన కాస్త రక్తం మాంసం ఏమైనా ఉంటే అవి ఆఖరణ వెళ్ళిపోతాయి. అందుకని ఈ 6 వికారాలు ఉన్నదాయి శరీరం. ఈ 6 వికారాలు లేకుండా ఉండేది ఆత్మ. ఇది బాల్యంలోనూ లోపలుంటుంది, యవ్వనంలోనూ లోపలుంటుంది, వార్ధక్యంలోనూ లోపలుంటుంది. ఇది వెళ్ళిపోతున్నప్పుడు అదే ఉంటుంది, ఇది ఉండదు. అందుకని దానికి మాత్రం మార్పు ఉండదు. అందుకని ఆత్మస్వరూపాన్ని తెలుసుకునే ఆత్మతో తాదాత్మ్యత చెందినటువంటి మహాపురుషులైన ఆచార్యులు దూడలని కని లేగ దూడలలా ఉండిపోయినటువంటి ఆవుల వంటి వారు. ఎందుకని వారికి శరీరంతో సంబంధం లేదు. మారిపోతున్న శరీరాన్ని వాళ్ళు పట్టించుకోరు. దేని పట్టించుకుంటారు? లోపల ఉన్న ఆత్మని పట్టించుకుంటారు. ఆత్మకి వికారం లేదు, అది ఎప్పుడు యవ్వనంలో ఉంటుంది. అందుకే మీరు చూడండి, భగవంతుడి నామాల్లో ప్రతి దాంట్లో మీరు అది ఏ రూపంగా తీసుకోండి, శ్రీ మహావిష్ణువుగా కీర్తించండి, లక్ష్మిగా కీర్తించండి, లలితగా కీర్తించండి, శివుడిగా కీర్తించండి, ఏ రూపంగా మీరు కీర్తించినా నిత్య యవ్వనశాలిని ఇలాంటి నామాలు కొన్ని ఉంటాయి. ఆయన నిత్య యవ్వనం పొందినవాడు అని. అంటే నిత్య యవ్వనం అంటే ఇంకా ఆయనకి వార్ధక్యం రాదని కాదు. నిత్య యవ్వనము అంటే అర్థం పరమాత్మ ఆత్మస్వరూపం ఎప్పుడూ యవ్వనంలోనే ఉంటుంది. దానికి పెరుగుదల తరుగుదల ఇవేం ఉండవు. శరీరానికి పెరుగుదల తరుగుదల ఉంటాయి. అదిగో అటువంటి ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నటువంటి మహాపురుషులైన వాళ్ళు ఎవరున్నారో అవి ఆవులు. అటువంటి ఆవుల దగ్గర పాలు పితకడం బాగా తెలుసున్న వాళ్ళు, వాళ్ళ పిల్ల ఈ లోపల పడుకున్న అమ్మాయి. ఏమిటి అటువంటి ఆవుల పాలు పితకడం ఏమిటి అంటే, అటువంటి మహాపురుషులు నోరు విప్పి మాట్లాడుతున్నప్పుడు అటువంటి మాటలు వారి నోటి వెంట వస్తున్నవి ఏమాత్రమైనా యామరపాటు వహిస్తే ఒక్క మాట జారిపోయినా జీవితంలో పెద్ద ప్రయోజనం పోయినట్టేనని అత్యంత ఆసక్తితో ఉత్కంఠతో అటువంటి గురువుల దగ్గర సమాశ్రయణం చేసి వినడంలో చాలా నిష్ఠ కలిగినటువంటి శిష్యుల యొక్క వంశంలో జన్మించింది లోపల ఉన్నటువంటి గోపకాంత. అంటే ఎంతగా గురు సమాశ్రయణం చేసిందో చూడండి. అదే ఆవుల పాలు పితుకుట అంటే వేదముల చేత ప్రతిపాదింపబడినటువంటి భగవత్ సంబంధమైన రూప గుణ విభూతులతో కూడినటువంటి జ్ఞానమును సంతతము తాము అనుభవించేటటువంటి మహాపురుషులైనటువంటి వారి వంశంలో జన్మించినటువంటి పిల్ల. అంతేకాదుట, వాళ్ళు శత్రువుల్ని ఓడిస్తారట. ఏ శత్రువుల్ని? వాళ్ళ శత్రువుల్ని అని ఏమనలేదు పాశురంలో.
మరి ఎవరి శత్రువుల్ని ఓడిస్తారు వాళ్ళు? అంటే మహాపురుషులైనటువంటి వాళ్ళకి శత్రువులు ఎవరుంటారు? మహాపురుషులకి శత్రుభావన ఎవరు పెట్టుకుంటారంటే భగవంతుడు లేడు, భగవంతుడు కాడు అన్న మాటలు ఎవరు మాట్లాడతారో అదిగో అటువంటి వారే శత్రుభావనతో ఉంటారు. అందుకని భగవంతునికి విరోధులు ఎవరుంటారో వాళ్లే వీళ్ళకి విరోధులు. ప్రత్యేకించి వీళ్ళకి విరోధులు అన్న వాళ్ళు ఎవ్వరూ ఉండరు. కానీ భగవంతునికి విరోధులుగా ప్రకటించే వాళ్ళని తమకి విరోధులుగా వాళ్ళు భావిస్తారు. భగవంతుడు లేడు, భగవంతుడు ఎక్కడున్నాడండి, ఇదంతా నా ప్రయోజనం అని మాట్లాడేటటువంటి మాటలు వాళ్ళకి కర్ణకఠోరంగా వినపడతాయి. ఎందుచేత భగవంతుడంతటి దయామయుడు లేడు. అమ్మని తిట్టవలసి వచ్చిందనుకోండి, అమ్మ అన్న మాట మాట్లాడే తిట్టాలి. అమ్మ కడుపులోంచి వచ్చి అమ్మని తిట్టాలి, లేకపోతే అమ్మని తిట్టడం కుదరదు. అమ్మని తిట్టడానికి అమ్మ యొక్క దాక్షిణ్యం కారణమైనట్టు భగవంతుణ్ణి నిందించడానికి కూడా లోపల భగవంతుడు ఉంటే నిందిస్తాడు. వాడు బయటికి వెళ్ళిపోతే వీడి శవం వీడే నిందిస్తాడు. అందుకని అంతటి కారుణ్యమూర్తి అయిన భగవంతుడి పట్ల విరోధంతో ఉంటాడు ఏమిట్రా వీడని భగవత్ విరోధులు వాళ్ళకి విరోధులుంటారు తప్ప తమకి విరోధులనేటటువంటి వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళకేం ఉండరు. అందుకే దీన్ని చాలా అందంగా చూపిస్తారు. భగవంతుడు ద్వంద్వాతీతుడు, ఆయనకి మాత్రం నిజానికి అసలు శత్రుత్వం ఎవరితోనూ ఉండదు. అసలు అలా భగవంతుడికి శత్రుత్వం పెట్టుకున్నాడు అనుకోండి, వీడు రోజు వీళ్ళలో కూర్చుని నేను వీడు తిన్నవన్నీ జీర్ణం చేస్తున్నాను, వీడికి ఇంత ఐశ్వర్యం ఇచ్చాను, వీడికి పెళ్ళాన్ని ఇచ్చాను, కొడుకునిచ్చాను, వీడు నాకు ఒక్క నమస్కారం చేయట్లేదు, ఎందుకు వీళ్ళలో ఉండడం, పాప ముందు సందులో ఉన్నవాడు రోజు గుడికెడతాడు, అక్కడికే పోతానని వదిలేయడం మొదలెట్టాడు అనుకోండి. అసలు ఎక్కడైనా ఎవరైనా ఉంటారా ప్రపంచంలో? అయినా కృతజ్ఞతా దోషం మనకుంటుంది కానీ భగవానుడికి ఉండదు. అందుకే చిత్రం ఏమిటంటే శ్రీమద్ రామాయణంలో యుద్ధకాండలో రావణాసురుడితో బ్రహ్మాండమైన యుద్ధం జరిగింది, రామరావణ యుద్ధం. రావణాసురుడు చచ్చిపోయాడు చిట్ట చివరికి. చచ్చిపోతే విభీషణుడిని పిలిచి రాముడు అన్నాడు, మీ అన్నగారు చచ్చిపోయాడయ్యా, అంత్యేష్టి సంస్కారం చేయమన్నాడు. అంటే విభీషణుడు అన్నాడు, వాడు లోకకంటకుడు, సాక్షాత్తుగా జగజ్జనని సీతమ్మ తల్లిని అపహరించి తెచ్చినవాడు, అటువంటి వాడికి అంత్యేష్టి సంస్కారం ఏమిటి, వాడిని కాకులు గద్దలు పీకు తింటాయి, నే చేయనన్నాడు. అంటే రామచంద్రమూర్తి అన్నారు, నువ్వు నాకు స్నేహితుడివి, నీ అన్నగారు నాకు అన్నగారి, నువ్వు చెయ్యకపోతే నేను చేస్తాను అంత్యేష్టి సంస్కారం. జన్మాంతాని వైరాణి, వాడు తప్పులు చేసింది, వాడితో వైరం ఈ శరీరంతో. ఆ శరీరం వెళ్ళిపోయింది, వెళ్ళిపోయిన తరువాత ఆ శరీరానికి అంత్యేష్టి సంస్కారం చెయ్యడం మన బాధ్యత. అందుకని నువ్వు చెయ్యకపోతే నేను చేస్తానన్నారు. పరమాత్మకుండవ ద్వంద్వాలు. కానీ భాగవతులకి మాత్రం భగవంతుడి శత్రువుని తన శత్రువుగా చూస్తారు. అన్నగారే విభీషణుడికి రావణాసురుడు, కానీ రాముడికి శత్రువు, అందుకని తనకి శత్రువు. గోపాల బాలురు ఉన్నారు, వాళ్ళకి ఎవరు శత్రువులు? వాళ్ళకి భగవంతుణ్ణి ఎవరు బాధ పెడితే వాళ్లే వాళ్ళకి శత్రువులు. భగవంతుడు బాధపడితే వాళ్ళకి బాధ, భగవంతుడు సుఖపడితే వాళ్ళకి సుఖం. ఇది ఎంత చిత్రంగా ఉంటుందంటే వచ్చినవాడు భగవంతుడని కూడా తెలియక్కర్లేదు. కృష్ణుణ్ణి చూసుకోండి, కృష్ణుడు బృందావనంలో చేసినటువంటి లీలలలో కాళీయమర్దనం చాలా విచిత్రమైనటువంటి లీల. ఎందుచేత అంటే అక్కడ కాళిందీ మడుగులో ఉన్నటువంటి నీళ్లన్నీ తాగారు గోపాల బాలురు, మరణించారు. ఎందుకన్నా జలములు విషపూరితములైపోయాయి. కరుణార్ద్రమైనటువంటి దృష్టిని ప్రసరించారు కృష్ణ పరమాత్మ. వాళ్ళందరూ మళ్ళీ మేల్కొన్నారు. లేచిన తరువాత అయ్యో తెలియక ఈ పిల్లలందరూ నీళ్లు తాగుతూ ఉంటారు, వీళ్ళు మళ్ళీ మళ్ళీ మరణిస్తారేమో, వీళ్ళకి శత్రువు కాళీయుడు కనుక ఆయన్ని నేను మర్దించాలనుకున్నారు, లేకపోతే పరమాత్మకి శత్రుత్వం ఏముంది అని వెంటనే అక్కడ ఉన్నటువంటి ఓ చెట్టు ఎక్కారు, పొన్న చెట్టు ఎక్కి కటిచేలంబు బిగించి పింఛమున చక్కం కొప్పు బంధించి దోస్తట సంస్పాటనమాచరించి చరణద్వంద్వంబు గీలించి తత్కుట శాఖాగ్రము మీద నుండి ఉరికెన్ గోపాల సింహంబు దిక్తటముల్ మ్రోయ హృదంబులో గుబగుబద్వానంబను నంబుగన్. ఆయన దూకితే కాళీయుడు ఊరుకుంటాడా? ఆయన పెద్ద చప్పుడు చేస్తూ పైకొచ్చాడు, ఎవడ్రా నా మడుగులో దూకినవాడని. ఆయన్ని 101 పడగలతో కాట్లు వేస్తున్నాడు. వేస్తుంటే అశుభాలు కనపడ్డాయి, అపశకునాలు కనపడ్డాయి. అక్కడ బృందావనంలో గోపకాంతలు గోపబాలురు అందరూ పరిగెత్తుకొచ్చారు. కృష్ణుడు నిజంగా కాళీయుణ్ణి సంహరించలేడా? ఆయన మూర్ఛపోయిన వారిలాగా, ఆ పాము తోక చేత చుట్టబడిన వారిలాగా, 101 పడగలతో కరవబడుతున్న వారిలాగా, అచేతనంగా పడిపోయిన వారిలాగా కనపడ్డారు. కనపడితే ఒడ్డుకొచ్చిన గోపకాంతలు గోపబాలురు ఏమంటారో విన్నారాయన.
వాళ్ళందరూ అన్నారు, పన్నగము మమ్ము కరవక నిన్నేటికి కరచ కుర్ర నిమ్మి కలిగి నీవుండిన మము రక్షింతువు నిన్ను రక్షింప మేము నేరము తండ్రి అన్నారు. ఈ పాము నిన్నెందుకు కరిచింది కృష్ణ? మమ్మల్ని కరిచేస్తే పోయేది. నువ్వు ఉంటే మమ్మల్ని రక్షిస్తావు, మేముండి నిన్ను రక్షించలేం. అందుకని నువ్వు లేనప్పుడు మేము ఉండడం ఎందుకు, మేము చచ్చిపోతాం అని దూకేస్తున్నారు యమునలోకి. దూకేస్తుంటే అప్పుడు కృష్ణుడు పైకి లేచాడు. ఇది కావలసింది. మనకి ఎలా ఉంటుందంటే, మన వరకు వస్తే కదా, మనం బానే ఉన్నాం కదా, భగవంతుడికి ఏమైనా వస్తే మనకేమిటి, ఆయన శక్తివంతుడు, ఆయన చూసుకోవడం ఏమిటి అనుకుంటాం. కానీ అపారమైనటువంటి భక్తి ఉన్న వాళ్ళ పరిస్థితి, భగవంతుడి శత్రువు వాళ్ళకి శత్రువు. ఎందుకని కాళీయుడు కృష్ణుడిని మట్టు పెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు, అందుకని కాళీయుడు వాళ్ళకి శత్రువు. తప్పించి కాళీయుడికి వీళ్ళకి ప్రత్యక్ష వైరం ఏం లేదు. కృష్ణుడు లేకపోతే తాముండరు, అందుకని నీటిలో దూకేస్తున్నారు. వెంటనే ఆయన ఎగిరి పడగల మీదకి ఎక్కారు. వెసదామోదరు పాదఘాతనకతుల్ వేవేల చందంబులన్ ప్రసభాటోపముజూప పాపపణ భృచ్చటా మండలం వసహంబై పగిలిన్ మణుల్ చెదరగా నాశ్యంబులన్ శోణితం బెసగన్ దంష్టలు నుగ్గుగా గరళవహ్ని జ్వాలికల్ వెల్వడన్. ఆ తోక పట్టుకుని ఆ 101 పడగల మీద తాండవం చేస్తే పడగలు బద్దలైపోయి లోపలున్న మణులు చెల్లా చెదరైపోయి దాని నోటి వెంట రక్తం కక్కుకుంది. అంత తాండవం చేస్తే చూడండి ఎంత చిత్రం. ఆయన భార్యలు వచ్చారు. పరమాత్మ స్థితి ఎలా ఉంటుందో చూడండి. చంపేయగలరా పావుని? వాళ్ళు వచ్చి అన్నారు, ఎంత గొప్ప మాట మాటే. నిజంగా నేర్చుకోవాలి మనం కాళీయమర్దనంలోంచి ఎన్ని రహస్యాలు. వాళ్ళు భర్తని వెనకేసుకురాలేదు. వాళ్ళన్నారు, క్రూరుండి ఇతడు మంచివాడనచు చెప్పన్ రాము. కానీ నువ్వు ఇవాళ ఇటువంటి వాడికి ఆయన పడగల మీదకెక్కి నీ పాదములు పెట్టి నాట్యం చేశావు. ఈ పాదముల యొక్క తాండవం ఎవ్వరికి దక్కలేదు. ఎంత గొప్ప పాదాలంటే స్వామి, సామాన్యమైనటువంటి పాదాలేం కాదవి. బహుకాలంబు తపించి వ్రతములు పాటించి సేవించి నీ మహనీయోజ్వల పాదరేణు కణ సంస్పర్శాధికారంబు శ్రీ మహిళారత్నము తుల్లి కాంచనిది నేమం వేమియున్ లేక ఈయహి నీ పాదయుగ హతింపడచనేడ అత్యద్భుతం ఈశ్వర. లక్ష్మీదేవి కొన్ని లక్షల సంవత్సరాలు తపస్సు చేస్తే నీ పాదములకున్నటువంటి ఒక పాద పరాగ కణాన్ని ముట్టుకునేటటువంటి అర్హత పొందింది. అలాంటిది ఇవాళ నీ పాదాలు తాండవం చేస్తున్న ఈయన పడగల మీద. ఎంత అదృష్టవంతుడయ్యామా ఆయన. పైగా క్రూరుండి ఇతడు మంచివాడనచు చెప్పన్ రాము దుశ్శీలుండు. అవును, అయినా మేము వైదవ్య దుష్టాలంకారము పొందనోడెదము అనాథానాథ పాలింపవే అన్నారు. స్వామి, నీకు అనాథలకి నాథుడని పేరు. నువ్వు మా ఆయన మంచివాడని మేము చెప్పట్లేదు, వాడు పరమ దుర్మార్గుడు. ఆయన వాడి పడగల మీదకెక్కి నువ్వు ఇలాగే నాట్యం ఆడితే చచ్చిపోతాడు. చచ్చిపోయాడనుకో మా పసుపు కుంకాలు పోతాయి. మేము పసుపు కుంకాలు పోతే మేము అనాథలం అయిపోతాం. మేము అనాథలం అయిపోతే నీకు అనాథనాథుడని పేరు. అనాథనాథుడు అనాథల్ని చెయ్యొచ్చా? అనాథల్ని కాపాడాలి, కానీ నీకు ఆ పేరుంది కాబట్టి మమ్మల్ని రక్షించాలి. ఎంత గడుసుతనమో చూడండి. అంటే ఆయన అన్నాడు, మీరు ఇలా అడిగారు కదా, అందుకని అక్కడ గోపాల బాలురు రక్షింపబడాలి, ఇక్కడ మీరు రక్షింపబడాలి. పరమాత్మకి ప్రీతి కలిగింది ఆ పాము యందు. బయటికి వచ్చాక ఆయన అన్నారు, అబ్బాయి నువ్వు ఇంకెక్కడి నుంచి ఇక్కడ ఉండద్దాయా, నువ్వు అదిగో యమునా నదిలోకి వెళ్ళిపోయి అక్కడ ఉండన్నారు. అంటే వెళ్ళిపోయింది ఆ పాము. బయటికి వచ్చాక గోపాల బాలురు ఎవ్వరు అదేమిటి కృష్ణ దాన్ని చంపి అవతల పారైపోయావా, ఎందుకు మళ్ళీ వదిలిపెట్టావు అని అనలేదు. పరమాత్మకి ప్రీతి పుడితే వాళ్ళకి ప్రీతి, పరమాత్మకి శత్రుత్వం పుడితే వాళ్ళకి శత్రుత్వం. కృష్ణ పరమాత్మ ఆడుకుంటే వాళ్ళు ఆడుకుంటారు, కృష్ణుడు తింటే వాళ్ళు తింటారు. అసలు కృష్ణుడు తినడం కూడా కాదండి విచిత్రం, కృష్ణుడు తినమంటే తింటారు గోపాల బాలురు. అది విచిత్రం. వాళ్ళకున్న గొప్ప భక్తినిష్ట అది. వాళ్ళు పాపం చిక్కాలు తెచ్చుకునేవారు, తినేవారు కూడా కాదు, ఆడుకుంటూ ఉండేవారు కృష్ణుడితో కలిసి. కృష్ణుడితో ఆడుకుంటే చాలు వాళ్ళ కడుపు నిండిపోయేది. కృష్ణుడే పిలిచేవాడు, అయ్యయ్యో ఎండం రగ్గితి రాకటంబడి తిరింకేలా విలంబింపగా రెండో బాలకులార చల్దికుడువన్ రమ్యస్థలం బిక్కడి దండంబై లేగలు నీరు త్రావి ఇరమందం పచికల్ మేయుచున్ దండంబై విహరించుచుండ నమంద ప్రీతి భక్షింతమే. రండి రండి ఎండకి. భగవంతునికి శత్రువులు వాళ్ళకి శత్రువులు, భగవంతునికి మిత్రులు వాళ్ళకి మిత్రులు. అంతేకాని వాళ్ళకి శత్రువులు వాళ్ళకి మిత్రులు ఉండరు. అందుకు భగవంతుడికి కంసుడు శత్రువు. ఎందుకని కంసుడు ఎప్పుడు కృష్ణుడిని మట్టు పెట్టడానికి ఎవరినో పంపిస్తుంటాడు, అందుకని వాళ్ళకి కంసుడు అంటే కోపం. తప్పించి వాళ్ళకి వ్యక్తిగతంగా కంసుడితో శత్రుత్వం అవి ఏమీ ఉండవు ఆ గోపాల బాలురికి. ఇది మహాపురుషులైనటువంటి మహాభక్తులకు ఉండేటటువంటి లక్షణం. భగవంతుడితోడిదే జీవనంగా పెట్టుకున్నవారు. అందుకని ఆవుల పాలు పితకగలిగిన వారు,
అనేక మంది శత్రువులను నిగ్రహించగలిగినటువంటి వారు, పరిశుద్ధమైన మనస్సున్నవారు. ఈ 3 గుణాలు బాహ్యంలో చూస్తే అసలు ఏమైనా పొంతనుందా ఓదానికోటి? మనస్సు పరిశుద్ధంగా ఉండడం అంటే ఏమిటో తెలుసా అండి? వెన్నపూసలా ఉండడం. వెన్నపూస తీసి అక్కడ పెట్టారనుకోండి, చిన్న నలక అక్కడ పడింది అనుకోండి, ఏంటి వెన్నపూస మీద అలా నల్లగా ఉందని తీసేస్తాం. వెన్న ఎప్పుడు శుద్ధంగా చక్క తెల్లగా మెత్తగా ఉంటుంది. ఆ వెన్నపూస మజ్జిగలో పడేస్తే పైకి తేలుతూ శుద్ధమైనటువంటి స్థితిలో ఉంటారు. వాళ్ళకి ఎందుకని? ఈ లోపల సంస్కారం ఉంటుంది. ఆ లోపల తుడిచేస్తారు. ఏమిటి తుడిచేయడం? లోపల ఉండేటటువంటి కామక్రోధ లోభ మద మోహ మాత్సర్యములను తుడిచేసి భగవంతుడికి పీట వేసి నిర్మలంగా ఎప్పుడూ ఇక్కడ స్వామిని ప్రతిష్ఠ చేసుకుని ఇక్కడ రమిస్తూ ఉంటారు. ఈ రమించడమే శుద్ధమైనటువంటి హృదయాలు. ఇంత పరిశుద్ధమైనటువంటి హృదయంతో అంతే తప్ప అస్తమానం ఎవరి మీదో పేరు పెట్టా పొద్దు పెట్టా ఇది అయితే ధర్మం తప్పినటువంటి వాళ్ళ పట్ల విచారణ చేయడం అనేటటువంటిది మహాపురుషులు కూడా వాళ్ళని మార్గంలోకి తీసుకురావడానికి చేసే ఉపదేశం. కానీ భగవంతుడితోటి సంబంధంలో పరిశుద్ధమైనటువంటి హృదయము కలిగినటువంటి వారు మహాభక్తులు. వాళ్ళకి ఇంకేం అక్కర్లేదు, వాళ్ళకి కేవలం భగవంతుడు. ఎంత చిత్రంగా ఉంటుందంటే ఆ భక్తుల లక్షణం కొందరి యొక్క స్థితి చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. కబీర్ దాస్ గారు రోడ్డు మీద వెళ్ళిపోతున్నారు. ఎవరో ఒక ఆవిడ అరుగు మీద కూర్చుని జొన్నలు తిప్పుకుంటోంది. తిరగల్లో తిప్పుకుంటుంటే ఆ తిరగలు చూసి ఏడుపు మొదలెట్టారు. ఏడుపు మొదలెడితే అలా వెళ్ళిపోతున్నారు ఒక ఆయన సన్యాసి. ఎందుకయ్యా అటు చూస్తున్నావు ఎందుకని అడిగారు. ఎందరో వెళ్ళిపోతున్నారు. రోడ్డు వెంట ఆవిడ జొన్నలు తిప్పుకుంటూ ఆవిడ కూర్చుంది. ఆ రోడ్డు మీద ఈవిడ జొన్నలు తిప్పుకుంటోంది అనుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఒక్క కబీర్ దాస్ గారే ఏడిచారు. ఏడిస్తే వెనక నుంచి వస్తున్నాయని అడిగాడు. ఎందుకయ్యా ఏడుస్తున్నావు అని అడిగాడు. స్వామి చూశారా, పైన రాయి కింద రాయి, ఆ మధ్యలో కన్నంలోంచి పోసేస్తోంది జొన్నల్ని. ఒక గురుజు ఒక దాన్ని కర్రను దాన్ని ఆధారం చేసుకుని తిప్పేస్తోంది. ఆ రెండింటి మధ్యలో పడిపోయి జొన్నలన్నీ పిండైపోతున్నాయి. మనందరి జీవితాలు అంతే కదా స్వామి. పైన ఈ కాలం అనేటటువంటిది ఒకటి తిరిగిపోతూ ఉండడంలో చేసుకున్నటువంటి కర్మలు ఆ వాటి యొక్క ఫలితములు అని రెండింటి మధ్యలో పడి నలిగిపోతున్నాం. ఈ కాలము నిర్దాక్షిణ్యంగా నలిపేస్తోంది. ఇలా ఎన్ని జన్మల్లో నలిగిపోయామో. ఆ జొన్నల్ని చూస్తే బాబోయ్ నా జీవితం అంతే కదా అని ఏడుపొస్తోందన్నారు. అని ఏడుస్తున్నానంటే వెనక నుంచి వచ్చినటువంటి సన్యాసి అన్నారు, జొన్నల్ని చూసి ఏడవకు, ఒక్క విషయం తెలుసుకో. చూడు, ఆ తిరగలిలో పడిన అన్ని జొన్నలు పిండైపోతున్నాయి. కానీ ఆ తిరగలి మధ్యలో ఉన్నటువంటి ఆ గాడి దగ్గరికి చేరిపోయిన జొన్నలున్నాయే అవి మాత్రం పిండైపోవట్లేదు, అవి అలాగే ఉండిపోతున్నాయి చూడన్నారు. నిజమే కదండి. ఆ తిరగలి తిప్పినప్పుడు, ఇప్పుడంటే మిక్సీలు వచ్చేసాయి కానీ పూర్వం తిరగలే కదా. తిరగలి తిప్పినప్పుడు ఆ రాయి పైకి తీస్తే గాడి ఉంటుంది. ఆ గాడిలో దగ్గరికి వచ్చి చేరిపోయినటువంటి జొన్నలు నలగవు. వాటిని మళ్ళీ ఇలా తొయ్యాలి ప్రత్యేకం, లేకపోతే అలాగే ఉండిపోతాయి. టైం లేకపోతే వాటిని తీసి పక్కన పారేసి పిండోటి తీసుకుంటారు. అంటే ఎవరు విషయ ప్రపంచాన్ని వదిలిపెట్టి భగవంతుని యొక్క పాదముల దగ్గరికి చేరిపోతున్నారో వాళ్ళు మాత్రం నలిగిపోవట్లేదు కాలంలో అని ఆయన బోధ చేశారు. అందుకని శుద్ధమైన హృదయం అంటే అది. కబీర్ దాస్ గారి హృదయం లాంటి హృదయం శుద్ధ హృదయం. ఒక తులసీదాస్ గారి హృదయం శుద్ధ హృదయం. ఒక అటువంటి మహాపురుషులున్నారే వాళ్ళని అందుకని సంత పురుషులని పిలిచారు, వాళ్ళని సత్పురుషులని పిలిచారు. వాళ్ళ హృదయములు శుద్ధము. ఎందుకనంటే ఎప్పుడూ భగవంతుడి గురించి ఆలోచిస్తుంటాయి. అటువంటి సత్పురుషులైన వాళ్ళున్నారే, అటువంటి శుద్ధ హృదయము కలిగినటువంటి వారి ఇంటిలో పుట్టినటువంటి బంగారు తీగ. ఆవిడ్ని పిలవడం ఏమీ పిలవలేదు. చెల్లి కాదు, అత్త కూతురా కాదు, గడుసుదానా కాదు, పిచ్చి పిల్ల కాదు, తల్లి కాదు, చెల్లి కాదు, ఏమీ కాదు. బంగారు తీగ. తీగ అంటే దానికి ఒక లక్షణం ఉంటుంది. తీగ అంటే స్త్రీగా చెప్పడం, చెట్టు అంటే పురుషుడిగా చెప్పడం. ఎందుచేత చెట్టుని తీగ అల్లుకుంటుంది. చెట్టు తీగకి ఆధారం అవుతుంది. ఆ తీగ అల్లుకుంటుంది. ఒక రామాయణ వ్యాఖ్యానంలో ఎంత చిత్రమైన మాట అన్నారంటే, సీతారామ లక్ష్మణులు అరణ్యవాసానికి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుంటే ఒక పెద్ద చెట్టు కనపడింది.